థ్యాంక్ యూ లార్డ్. ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలామందికి ఆసక్తి అనేది తగ్గిపోతుంది. ప్రార్థనకు రమ్మంటే ఆసక్తి తగ్గిపోతుంది, కూటాలకు వెళ్దామంటే ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని కోసం ప్రార్థన చేసుకొని కొంచెం కన్నీరు కార్చి ఆయనతో పెనుగులాడదామంటే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ ఆసక్తి తగ్గిపోతున్న వారికి అర్థం కావాల్సింది ఏంటంటే, నీ లోపలికి నిలువెచ్చనతనం వచ్చింది, నీ లోపలికి భక్తిహీనత వచ్చింది. ఆ భక్తిహీనత నీ లోపలికి వచ్చింది కనుకనే నిలువెచ్చని స్థితి నిన్ను ఏలుతుంది. ఆ నిలువెచ్చని స్థితి చాలాసార్లు నిన్ను బయటకు పడవేస్తుంది, అనగా విశ్వాస భ్రష్టుని చేస్తుంది. విశ్వాస భ్రష్టుని చేస్తుంది. ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు ఎవడనంటే చాలా చాలా తెలివైన వాడు. సంఘంలోనే ఉన్నాడు. చాలా ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా చూసే వాళ్ళకి చాలా తెలివైన వాడుగా, లేకుంటే పోతే మంచి మాట నేర్పడిగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూసినప్పుడల్లా అందరూ ఏమనుకుంటారంటే, బా ఇంతటి భక్తిపరుడు ఇంకెవ్వరూ లేరు అనుకుంటారు. ఈ పిల్లోడు ఎలా ఉన్నాడంటే చూడడానికి చాలా భక్తిపరుడని అందరూ అనుకుంటున్నారు. ఈ పిల్లవాడిని చూడగానే, బా ఇటువంటి భక్తిపరుడు ఎక్కడా లేడు, ఇటువంటి దేవుని కోసం బతికేవాడు ఎక్కడ లేడు, ఇటువంటి మంచిగా దేవుని కోసం నడిచేవాడు ఎక్కడ లేడని వీడి గురించి అందరూ చెప్తుంటారు. కానీ మనుషులైతే పైరూపాన్ని చూసి మాట్లాడతారేమో కానీ, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అంతరంగాన్ని చూసి మాట్లాడే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతరంగాన్ని చూసి మాట్లాడే దేవుడు. బిడ్డా, ఈ రాత్రి నువ్వు పరిస్థితుల వైపు చూడొద్దు. ప్రకటన గ్రంథం నేను ఎక్కడ చెప్తున్నా ఇలాగ ఆటంకాలు జరుగుతూనే ఉంటాయి, వాటిని నేను చూడను. ఐ డిడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. లుక్ ద ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఐ స్టాండ్ బిఫోర్ హిమ్. నా ముందు యేసు ప్రభు వారు నిలిచి ఉన్నారు. నేను ఈ యొక్క ఆటంకమైన పరిస్థితులు ఏవి కూడా ఎప్పుడు నేను చూడను. కారణం ఏంటంటే, నన్ను నడిపించేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ రాత్రి ఈ యొక్క చిన్నవాడు గురించి లోకమంతా ఏం చెప్తుందంటే, వీడు భక్తిపరుడు, అలాగనే మంచి ఆసక్తి కలిగిన వాడు, మంచి పరిశుద్ధుడు, ఇతను మంచిగా పాటలు పాడతాడు, సంఘానికి కానుకిస్తాడు, ఇతను చాలా నీతిపరుడని అందరూ ఇతని గురించి చెప్పుకుంటున్నారు. కానీ ఈ చివరి సంఘం ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో 17వ వచనం చదువుతాం. నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక అని రాయబడిందండి. బాగా గమనించండి. ఇతనికి లోకం పెట్టిన పేరేందంటే మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, తెలివైన వాడు, పాటలు చక్కగా పాడగలడు, రాగంతో పాడగలడు, లయబద్ధంగా పాడగలడు. అబ్బో అతను పాడుతుంటే అందరి మనసులు రంజింపబడుతున్నాయి అని అనుకుంటుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, రే నువ్వు దౌర్భాగ్యుడు రా అని అంటుంది. చూడండి బైబిల్ ఏం చెప్తుంది, నీవు దౌర్భాగ్యుడువు అంటే ఈ చివరి సంఘంలో జీవిస్తున్నటువంటి విశ్వాసైన నీకు నాకు దేవుడి రాత్రి ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. నీవు దౌర్భాగ్యుడువు. ఎందుకు నువ్వు దౌర్భాగ్యుడు అంటే, నీ జీవితంలో చాలా కోల్పోయిన ఒక దౌర్భాగ్యుడివి. ఆత్మ సంబంధం విషయంలో వరాలు కోల్పోయిన దౌర్భాగ్యుడివి. ఆత్మ సంబంధం విషయంలో న్యూన్యత భావం కలిగిన వ్యక్తివి. ఆత్మ విషయంలో, ఆసక్తి విషయంలో మాంద్యుడు అయిపోయావు. అలాగనే దేవుని కొరకు భక్తిలో రాజీ పడిపోతున్నావు. కనుక నీ జీవితానికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే దౌర్భాగ్యుడువు. నీ పేరు దౌర్భాగ్యుడు. 2, నీవు దిక్కుమాలిన వాడువు. వీడిని కదిలిస్తే వీడికి వచ్చే మాట లేదంటే, నాకున్నంత జనాభా ఈ చుట్టుపక్కల ఎవరికి లేరు, నా వాళ్ళు ఎక్కువ, నా మనుషులు ఎక్కువ, నాతో ఉన్నటువంటి వర్గం ఎక్కువ, నా కులం వాళ్ళు ఎక్కువ, అంతకంటే ఎక్కువ నా ఇంటి పేరు ఎక్కువ. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దిక్కుమాలిన వాడువయ్యా. ఆత్మ విషయంలో నీకు ఏ దిక్కు లేదు. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడువు, అంతకంటే ఎక్కువగా నువ్వు దరిద్రుడువు. అరే వచ్చేటప్పుడు బాగానే వచ్చాడే, మంచి ప్యాంట్ వేసుకున్నాడు, షర్ట్ వేసుకున్నాడు, మంచి సెల్ ఫోన్ వాడుతున్నాడు, అలాగనే కాస్ట్లీ పర్ఫ్యూమ్ కొట్టాడు, అలాగనే మంచి బైక్ కొనుక్కున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దీని గురించి, నువ్వు దరిద్రుడువు. నువ్వు ఆత్మ విషయంలో దరిద్రుడువు, ప్రార్థన విషయంలో దరిద్రుడువు, సంఘానికి వెళ్ళడంలో దరిద్రుడువు, దేవుని రాకడను గురించి హెచ్చరించేటప్పుడు నువ్వు దరిద్రతలో ఉన్నావు. నువ్వు దేవుని వాక్యానికి సిద్ధపడకుండా ఉన్నావని వాక్యం హెచ్చరిస్తుంది ఇతన్ని. నిన్ను కాదు బిడ్డ, ఇతన్ని. అంటే కడవరి సంఘంలో ఉన్నవారిని దేవుడి రాత్రి హెచ్చరిస్తున్నాడు. అంతకంటే ఎక్కువగా నువ్వు గుడ్డివాడువు అని అంటున్నాడు. వీడు గుడ్డివాడైతే ఆ మెట్లు ఎలా ఎక్కి రాగలిగాడు?
వీడు గుడ్డివాడైతే ఎలాగ వచ్చి ఇక్కడ ఎలాగ పట్టల మీద కూర్చోగలిగాడు, వీడు గుడ్డివాడైతే ఈ కరెంటు పైన చేతులతో ఎలాగ ఇసురుకోగలుగుతున్నాడు అంటే వీడి కళ్ళున్నాయన్న మాటే కానీ ఆత్మ సంబంధం నేత్రాలు చచ్చాయి. చాలామందికి ఆత్మ సంబంధ నేత్రాలు చచ్చాయి. అంటే వారు పైన బాహ్య సంబంధమైన రూపాన్ని చూస్తున్నారు కానీ అంతర్లీనమైన యేసుక్రీస్తు ప్రభుని చూడని మందమతులు ఇక్కడ ఉన్నారు. చాలామంది గుడ్డివారుగా ఉన్నారు, చాలామంది దిగంబరులుగా ఉన్నారు. అంతకంటే ఎక్కువగా నాకేమీ కొదవ లేదు, నా అంత ఆత్మీయుడు ఇంకొకరు లేడని చెప్పుకుంటునే వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. బిడ్డా, సాతానుడు ఎప్పుడు కూడా ఎక్కడ మోసం చేస్తాడంటే నిన్ను నీవు పొగుడుకునేటప్పుడు నీ గురించి గొప్ప చేయమని చెప్తాడు. సాతానుడు అనుకున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే నేను నా ద్వారా, నేను లేకపోతే, నేను చెప్పిందే. ఎవరైతే నేను అనే పదం వాడతారో వాడు సాతానుడు చేతుల్లో ఉన్నాడని అర్థం. ఈ రాత్రి ఎక్కువ సార్లు నువ్వు నేను అనే పదాన్ని ఉపయోగిస్తున్నావేమో ఆలోచించుడు. చాలాసార్లు నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరుడని ఎరుగక చాలాసార్లు నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకంటే ధనవంతుడు ఎవడలేడు, నాకంటే ఆత్మీయుడు ఎవడలేడని నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటున్నావేమో ఆలోచించుడు. బిడ్డ, ఆలోచించుడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ద లాస్ట్ ఈజ్ నాట్ ద లీస్ట్. ఈ చివరి అంశాన్ని నువ్వు ఎప్పుడు తక్కువగా అంచనా వేయకు. ఈ చివరి సంఘంలో దేవుడు చెప్పిన మాట నువ్వు తక్కువగా తీసుకోకు. ఈ రాత్రి దిక్కుమాలిన స్థితిలో ఉన్నది నీ ఆత్మీయ జీవితం, గుడ్డితనంలో ఉన్నది వాక్యాన్ని నమ్మలేని, విశ్వాసపు ప్రయాణం చేయలేని, నీతి కలిగిన దేవునితో నిలవలేని నీవు గుడ్డివాడువు. దేవుడు దిక్కు అనుకోకుండా నువ్వు మనుషులు దిక్కుగా ఆధారం చేసుకున్నావు కనుక నీవు దిక్కుమాలిన వాడువు. పైపోయినటువంటి ఈ యొక్క లోక సంబంధమైన వస్త్రాల చేత అలంకరించుకున్నావు కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే రక్షణ వస్త్రాలు లేని వాళ్ళు, స్తుతి వస్త్రాలు లేని వాళ్ళు, ఉల్లాస వస్త్రాలు లేని వాళ్ళు, నీతి వస్త్రాలు లేని వాళ్ళు, ఈ రాత్రి ఇక్కడ దిగంబరమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. కడవరి సంఘముతో దేవుడు చెప్తున్న కడవరి మాట ఇది. కడవరి సంఘముతో దేవుడు చెప్తున్న దేవుని మాట ఇది. ఈ లోపల వీడితో ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమన్నా తెలుసా? బిడ్డ, నీ కన్నులకు కాటుక నా దగ్గర కొనుక్కో, నీ దిశమల్ల కనబడుకున్నట్లు తెల్లని వస్త్రాలు ధరించుకో, నీ దృష్టికి కన్నులకు కలుగునట్లుగా కాటుకు నా దగ్గర కొనమని రాయబడింది. కాటుక అని మీరు చదువుతున్నారు కానీ ఇంకొక తర్జమాలో, ఇంగ్లీష్ తర్జమాలో ఏమంటే డూ యూ వాంట్ ఎనీథింగ్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ బట్ యూ కెన్ పర్చేస్ టు మీ యాజ్ ఎ మెడిసిన్. నువ్వు నా యొద్ద కళ్ళకు సంబంధించిన మందు కొనుక్కో బిడ్డ. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి నా దగ్గర కొన్ని వస్తువులు దొరుకుతాయి. ఆ వస్తువు లేదంటే నీ కళ్ళకు సంబంధించిన మందు ఈ రాత్రి వాక్యమైన యేసు ద్వారా నీకు అందించబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. కళ్ళకు సంబంధించిన మందు నీ కళ్ళకు కాటుకు నా యొద్ద కొనుమన్నాడంటే నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ రాత్రి దేవుడు ఈ కడవరి కాలంలో జీవిస్తున్న ఈ కడవరి సంఘానికి లేదా చివరి సంఘానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు ఈ రాత్రి జాగ్రత్త పడాలి. వేర్ ఇస్ ద జీసస్ క్రైస్ట్? వేర్ ఇస్ ద జీసస్? ఈ రాత్రి నువ్వు జాగ్రత్త పడాలి. నీకు ఒక మాట నేను గుర్తు చేస్తాను. చాలాసార్లు ఒకరోజు నేను ఒక ఊటీ అనే ప్రదేశానికి పరిచర్య నిమిత్తం వెళ్ళాను. ఊటీలో నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ ఊటీలో అందరూ తమిళియన్స్, చాలామంది తమిళియన్స్లో నేను వాక్యం చెప్పాను. తిరిగి మళ్ళా నేను కడలయ్య నుంచి కన్యాకుమారి వెళ్ళి కన్యాకుమారి నుంచి సీర్గాలి అనే ప్రదేశానికి వెళ్ళాలి. సీర్గాలి అని అంటే సరిగ్గా అది ధనుష్కోటి అనే ప్రదేశానికి, భారతదేశానికి చివరి ఎండింగ్ ఆఫ్ పాయింట్. ఇప్పుడు స్టేజ్కి ఏ రీతికి అయితే చివరి ఎండింగ్ ఆఫ్ పాయింట్ ఉంటుందో అలాగనే ధనుష్కోటి అనే ప్రదేశం చివరి ఎండింగ్ ఆఫ్ పాయింట్ ఇండియాకి. నేను ఆ యొక్క ధనుష్కోటి అంటే సరిగ్గా సీర్గాలికి వెళ్ళాలి. ఆమెను చెప్పండి గట్టిగా. సీర్గాలికి పరిచర్యకి వెళ్ళాలి. ఆ సీర్గాలిలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. ప్రయాణం చేస్తున్నాను. దాదాపు నేను కొన్ని గంటలు ప్రయాణం చేసి సీర్గాలి అనే ప్రదేశానికి చేరుకున్నాను. అక్కడ చేరుకున్న వెంటనే నా దగ్గరికి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు అన్నారు, బ్రదర్ ఇక్కడ చాలా కష్టం పరిచర్య చేయాలంటే. ఎందుకనంటే ఇక్కడ మేము భయంకరమైనటువంటి జాలర్లు, మా ఇంటి ముందు చేపలు ఉంటాయి, మా ఇంట్లో చేపలు ఉంటాయి, అసలు మా శరీరం అంతా చేపల వాసన ఉంటుంది. ఎందుకంటే సముద్రము మా ఇంటి అంచుల మీదనే ఉంటుంది. ఆమేన్. సముద్రము కరెక్ట్గా మా యొక్క కడలి తీరమనే ఉన్నకి ఎల్లారమును కాపురం గలది. మేమందరం అక్కడ కాపురం ఎక్కడ చేస్తామంటే ఆ కడలి ఉన్న చోటే మేము కాపురం చేస్తాం అని చెప్పారు. నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగానే నేను పోయిన గంటకి నాకు వాంతులు అవడం ప్రారంభించాయి.
ఆ వాసన తట్టుకోలేకపోయాను. దుర్గంధమైన వాసన, భయంకరమైన వాసన, కడుపులో అలాగా తెల్లించేస్తుంది. ఇక నా వల్ల ఏం కావట్లేదు. నేను కళ్ళు తిరిగి పడిపోతానేమన్నంతగా ఉంది. ఎటు చూసినా చేపలే, రోడ్డు మీద ఎలాగ చేపలు పోయేస్తున్నారు. అలాగనే ఆ రోడ్డు చివరిలో ఆ చేపల తలలు, ఎటు చూసినా ఆ ఇళ్లల్లో చేపలు. ఆ మనుషుల మీద చేపల వాసన ఇంకా ఎంత భయంకరమంటే అంత భయంకరంగా ఉంది. సరే, మధ్యాహ్నం భోజనానికి కూర్చుంటే ఆ భోజనంలో వాళ్ళు అంత రాగి సంగటి తీసుకొచ్చి, వంకాయలు తీసుకొచ్చి ఆ యొక్క చేపల కూర దానిలో వేశారు. నేను అనుకున్నా, అసలు ఇప్పటికే చచ్చిపోతున్నా నేను, మళ్ళీ ఇప్పుడు చేపల కూర ఏంటి అని అడిగితే వాళ్ళు అన్నారు, మేము ఇక్కడ మా ఆనవాయితీ చేప లేకుండా ఏమీ తినమన్నారు. హల్లెలూయా. సరే, పోనీ రాత్రి అయినా వాక్యం అయిన తర్వాత ఏదైనా మెనూ మారుస్తారేమో అనుకున్నా. నాలాంటి సాంబార్ ఉంటే సరిపోతుంది. వాళ్ళ మళ్ళా రాత్రికి ఆ ఎండు చేపను, మళ్ళా వంకాయలు, మళ్ళీ చేపలు తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు. నేను చెప్పాను, ఐ కుడ్ నాట్ ఈట్ ఇట్, నేను వీటిని తినలేను అని అన్నాను. వాళ్ళు అన్నారు, ఇది మా ఆచారము, మా గౌరవము, మా గౌరవం మేరకు నువ్వు తినాలి అన్నారు. హల్లెలూయా. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనుషులు సాధారణమైన వాటికే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, సాధారణమైన వాటికే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు పద్ధతులు మార్చుకోవట్లేదు, వారు అనుగుణంగా జీవించట్లేదు. పోనీ వాళ్ళ భక్తి జీవితం ఎలా ఉంటుందా అని నేను ఆ రోజు వాక్యం చెప్పడానికి రాత్రి నేను చర్చిలోకి వెళ్ళాను. చర్చిలోకి వెళ్తే వాళ్ళందరూ అద్భుతంగా, అందరూ జాలర్లందరూ వచ్చే సముద్రపు ధరిని కూర్చున్నారు. ఇలాగనే మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచో తెడ్లు వేసుకొని వచ్చారు, తెప్పల మీద వచ్చారు. అంతకంటే ఎక్కువగా చాలామంది ఆ గూడెం నుంచి రకరకాల జాలర్లందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి వాక్యం వింటుంటే వాళ్ళ ఆసక్తిని చూసి నేను ఆశ్చర్యపడిపోయాను. వాళ్ళ ఆసక్తిని చూసి ఆశ్చర్యపడిపోయాను. వాళ్ళ భక్తిని చూసి ఆశ్చర్యపడిపోయాను. వారి యొక్క తీవ్రతను చూసి ఆశ్చర్యపడిపోయాను. అప్పుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు, బిడ్డ, నువ్వు వారి పైరూపపు వాసన చూసావు కానీ వారి ఆత్మ సౌందర్యమైన వాసన నాకెంతో ఇంపుగా ఉందని అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మొదటి రోజే నా మనసును దేవుడు డైవర్ట్ చేశాడు. డైవర్ట్ చేస్తే రెండో రోజు వాళ్ళతో కలిసి నేను దాదాపు 8 కిలోమీటర్ల సముద్రంలో వెళ్ళి వాళ్ళతో పాటు వేకువజామున ప్రార్థన నేను పరిశుద్ధాత్మ దేవుడు ఆ సముద్రంలో చేసుకున్నాం. హల్లెలూయా. ఆ చేపలతో పాటు 3 రోజుల కూటంలో వాళ్ళతో పాటే ఉండిపోయా. ఆఖరికి వాళ్ళతో పాటు వల్ల కూడా తగిలించుకొని ఆ యొక్క తీరంలో వెళ్ళి నేను అక్కడ ఆ దరి మొత్తం పడవలో తిరుక్కొని వచ్చాను. అప్పుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆరంభంలో వారి వాసన చూసి వారు దుర్వాస పనులను నిర్ణయించావు, కానీ వారి ఆత్మీయ జీవితం ఎంత సౌందర్యం ఉందో చూసావా అన్నాడు. అవును ప్రభువా, నేను పొరపాటు పడ్డాను, నా తప్పయిందన్నాను. కానీ ఈ రాత్రి దేవుడు ఇంకొక విధంగా చెప్తున్నాడు, నీ యొక్క ఆత్మీయ జీవితం పైకి బాగుందన్న మాట, కానీ లోపల దుర్వాసన ఉన్నది, లోపల దిక్కుమాలినతనం ఉన్నది, లోపల దిగంబరత్వం ఉన్నది, లోపల చెడిపోయిన స్వభావం ఉన్నది, లోపల ఇంకా పాపం నీ జీవితంలో చావలేదు. నువ్వు కడవరి సంఘంలో ఉన్నావన్న మాటే కానీ దేవుని రాకడకు సిద్ధపరచబడని ఒక వ్యక్తివై ఉన్నావు. ఇంత కఠినుడైనటువంటి దేవుడు ఎందుకు ఇంత తీవ్రంగా ఈ విశ్వాసాన్ని హెచ్చరిస్తున్నాడు? దేవుడు ఎంత కోపంగా మాట్లాడుతున్నాడంటే, అస్సలకి నేను నిన్ను గద్దిస్తున్నాను రా బిడ్డ అన్నాడు. వాక్యం చదువుదాం ఆ మాట 19వ వచనంలో, నేను ప్రేమించు వారందరినీ గద్దించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. గద్దించుచున్నాను. దేవుని గద్దింపు చాలామందికి అయిష్టంగా ఉంటుంది. ఈ రాత్రి నేను నిన్ను ఆశీర్వదించబడతావు, నీకు సంతానం కలుగుతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు మంచిగా చెప్తే మణిబాబు గారు లాంటి మంచి పాస్టరు ఎవ్వరు లేరు అనుకుంటావు. కానీ ఈ రాత్రి నా యొక్క ఉద్దేశం, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దాన్ని ఇక్కడ పంపించాడంటే, ఈ రాత్రి నువ్వు బాగుపడాలని ఆయన కోరుకుంటున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. వీడేమో ఈ పక్క ఉన్నాడు, వీడేమో ఈ పక్క ఉన్నాడు. ఇప్పుడు ఆయన చూపంతా ఎవరి మీద ఉందంటే వీడిని గద్దిస్తున్నాడు. ఏయ్, నువ్వు దిక్కుమాలిన వాడివి, నువ్వు దౌర్భాగ్యుడువు, నువ్వు దిగంబరుడువు, నువ్వు అలాగనే నీ కళ్ళుకు మందు నా దగ్గర కొను, నీ జీవితం బాగలేదు, నిన్ను గద్దిస్తున్నాను, మారు మనసు పొందు, మారు మనసు పొందు అని అంటుంటే వీడు హృదయంలో కలత చెందుతున్నాడు. ఈ రాత్రి చాలామందికి ఈ వాక్యము చాలా కఠినంగా ఉండొచ్చు, కానీ నీకు ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను. మా ఊరిలో ఎద్దనపూడిలో 2 ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. ఒక డాక్టర్ ఏం చేశాడంటే, దెబ్బ తగిలిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. దెబ్బ తగిలిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, వెంటనే వాడికి ఆ గాయానికి కుట్లు వేయకుండా, మందు రాయకుండా, అర్థమవుతుందా, వెంటనే ఏం చేశాడంటే చుట్టూ పర్ఫ్యూమ్ రాసి, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, ఫాన్స్ పౌడర్ రాసి కట్టుకట్టాడు. అర్థమవుతుందని చెప్పేది, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, ఫాన్స్ పౌడర్ రాసి కట్టుకట్టాడు.
కట్టుకట్టి వాడికి ఒక మాట చెప్పాడు, నీకేం కాదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళు అన్నాడు. వాడు ఇంటికి వెళ్ళాడు. మొదటి రోజు బాగానే ఉంది, రెండో రోజు కాలు వాచిపోతుంది, రెండో రోజు ఒళ్ళు కాలిపోతుంది, మూడో రోజు శరీరం అంతా వాపు వచ్చి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇక వాడు అమ్మో కాలు బయట పెట్టలేను, నా కాలు ఉందో లేదని వాడు కలవరపడిపోతున్నాడు. చుట్టుపక్కల అన్నారు, అరే ఆ డాక్టర్ గారు నీకు సరిగా చేశాడో లేదో, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళరాదు అని అన్నారు. వాడు పొరపాటున వాడు టైం బాగలేక నాలాంటి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. నేను వెంటనే ఏమైందిరా నీకనంటే, అయ్యా నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ గారు ఫెయిర్ అండ్ లవ్లీ రాశాడు, ఆ డాక్టర్ గారు పర్ఫ్యూమ్ కొట్టాడు, ఆ డాక్టర్ గారు సెంట్ రాశాడు, చుట్టూ బ్యాండేజ్ కట్టాడు, నాకు నొప్పి తగ్గలేదు, కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు చూడని చెప్పాడు. వెంటనే వాడి యొక్క ఆ యొక్క దెబ్బ తగిలిన ప్రాంతాన్ని ఇలా చూసి నేను చాలా సెప్టిక్ అయిపోయిందిరా బాబు, ఎంత లేట్ చేసావు నువ్వని ఆ కట్టంతా ఇప్పేసి ఒక టించర్ తీసుకొచ్చి ఆ టించర్తో వాడి గాయానంతా కడగడం ప్రారంభించాను. వాడు భయంకరంగా అరుస్తున్నాడు, అయ్యి బాబోయ్ నేను ఈ బాధ తట్టుకోలేను, నేను ఈ నొప్పిని తట్టుకోలేను, ఈ యొక్క బాధను నేను భరించలేను, నన్ను వదిలేయి మణిబాబు గారు, నన్ను వదిలేయి అని అంటున్నాడు. నేను అంటున్నాను, ఓర్చుకో, నీకేం కాదు బిడ్డ అని చెప్పి ఆ టించర్తో ఆ గాయాన్నంతా కడిగేసి ఒక పదునైన సూదిని ఒకటి తీసుకొని ఆ సూదికి అలాగా ఆ యొక్క దారాన్ని ఎక్కించి వాడికి స్టిచెస్ వేయడం ప్రారంభించాను. ఇంకా గట్టిగా అరుస్తున్నాడు, విపరీతంగా ఏడుస్తున్నాడు, గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మో ఇంకెప్పుడు నీ హాస్పిటల్కి రాను, ఇంకెప్పుడు నీ దగ్గరికి నేను రాను బాబోయ్ అని అంటున్నాడు. అయినా డాక్టర్ గారు ఏం పట్టించుకోలే, నాలాంటి పట్టించుకోకుండా వాడికి బాగా కుట్లేసి మొత్తము మందు రాసి బ్యాండేజ్ జుట్టి 2 ఇంజక్షన్లు వేసి ఒక మాట చెప్పాడు, నీకేం కాదు బిడ్డ, నువ్వు ఇంటికి వెళ్ళు, రేపటి లోపల నీ కాలు మెల్లగా కింద తీసి నడవడం ప్రారంభిస్తావు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వీడు 2 రోజులు అయిపోయింది. 2 రోజులు అవగానే నడవడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా కాలు వాపు రాలేదు, కాలు బాగుంది. సల్మానయ్య గారు కాలు బాగుంది, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మంచి డాక్టర్ ఎవరు చెప్పండి? మొదట ఫెయిర్ అండ్ లవ్లీ రాసినోడు, స్నో కొట్టినోడు, ఫాన్స్ రాసినోడు మంచి డాక్టరా? వీడి గాయానికి టించర్ రాసి, వీడి గాయానికి కుట్లేసి, వీడి గాయానికి మందు రాసి, వీడు ఏడుస్తున్నా గిలగిల కొట్టుకుంటున్నా వీడి గాయానికి కట్టుకట్టి పంపించినోడు మంచి డాక్టరా? చెప్పండి గట్టిగా. ఎవరండి? గాయము కడిగి గాయాన్ని కట్టి కుట్లేస్తున్నాడే మంచి డాక్టర్. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే నీ జీవితంలో చేస్తున్నాడు బిడ్డ, సరిగ్గా అదే చేస్తున్నాడు. ద గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ మిరకల్ టు ఇన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ డే. డోంట్ బి నెగ్లెక్ట్ దిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ టైం. ఈ రాత్రి ఈ వాక్యాన్ని నువ్వు తక్కువగా అంచనా వేయకు, నువ్వు తిరస్కరించి వెళ్ళిపోకు. జరిగిన అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు వీడిని గద్దించడం ప్రారంభించాడు. ఎంతగా గద్దించాడంటే వీడిని గద్దించడం ప్రారంభించాడు. అరే నీకేం చెప్పానురా నేను? నీ బుద్ధిని మార్చుకోమన్నా, నీ బ్రతుకును మార్చుకోమన్నాను, నీ స్థితిని మార్చుకోమని చెప్పాను. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను అని అంటుంటే, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నా బ్రతుకు ఇలా తగలగడింది, నేను ఈరోజు నీ దగ్గరకు వచ్చాను, నా బ్రతుకును మార్చు అని అడుగుతుంటే అప్పుడు ఆయన నోరు తెరిచి ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, చూడండి ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను. బిడ్డా నువ్వంటే నాకెంతో ప్రేమరయ్యా, నేను ఇంతసేపు తిట్టానంటే నా మనసులో నీ మీద కక్షతో తిట్టలేదు. అవునా ప్రభువా, నువ్వు నా మీద కోప్పడి తిట్టలేదా? నువ్వు దిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడివి, దిగంబరుడు అంటుంటే నన్ను తిడుతున్నావు అనుకున్నానయ్యా, నన్ను అసహించుకుంటున్నావు అనుకున్నానయ్యా. అసలు నువ్వు నన్ను తిడుతుంటే అసలు నీకు నా మీద ప్రేమే లేదనుకున్నాను. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, బిడ్డా నేను అనేక సార్లు నీ హృదయపు వాక్యాల దగ్గర నిలబడి తలుపు తట్టాను బిడ్డ. చాలా కాలమైంది నువ్వు బయటికి నన్ను నెట్టివేసి, చాలా కాలమైంది నువ్వు నన్ను బయటికి పంపించేసి నీ హృదయం అనే తలుపులు వేసుకున్నావు. నీ భక్తి జీవితంలో ఇప్పుడు నేను లేను, నీ ప్రార్థనా జీవితంలో నేను లేను. నేను లేకనే నీ హృదయంలో నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావు. కనుక నేను తలుపు బయట నిలబడి నీ హృదయం అనే తలుపు తడుతున్నాను. ఈ రాత్రి దేవుడు చాలామంది హృదయం అనే తలుపులు తడుతున్నాడు. ఎందుకు తడుతున్నాడో తెలుసా? చాలా సభల్లో ఆయన తడుతూ వచ్చాడు, చాలా మీటింగ్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఈ రాత్రి ద లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్, ఈ కడవరి వర్తమానం, ఈ చివరి సంఘంలో దేవుడు చెప్తున్న ప్రేమ కలిగిన మాట నువ్వు తృణీకరించకూడదని ప్రేమ కలిగిన దేవుడు నీ మీద జాలిపడి చెప్తున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ప్రేమ కలిగిన దేవుడు జాలిపడి చెప్తున్నాడు. వాడిని పైకి లేవనెత్తి, బిడ్డా నేను నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను రా. ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు.
నువ్వు నా స్వరం విని తలుపు తీస్తే, నువ్వు నా మాట విని నీ హృదయాన్ని నాకు అప్పగిస్తే, నువ్వు నా మాట విని నీ జీవితంలోకి నన్ను చేర్చుకుంటే, నువ్వు నా మాట విని నువ్వు బాప్తీసం తీసుకుంటే, నువ్వు నా మాట విని నీ రహస్య పాపాన్ని విడిచిపెడితే, నువ్వు నా మాట విని నీ హృదయంలో ఉన్నటువంటి చేదైన వేళ్లను పెకిలించుకుంటే, ఈ రాత్రి నేను నీతో కూడా నీలోకి వచ్చి నేను నివసిస్తాను అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, నేను నీతో కూడా నీలోకి వచ్చి నివసిస్తాను. ఇప్పటికైనా తలుపు తీయగలవా నీవు? లవోదీక సంఘంలో ఉన్న కడవరి విశ్వాసులకు దేవుడిస్తున్న హెచ్చరిక, ఇంకా నులివెచ్చగా ఉన్నవారికి దేవుడిస్తున్న హెచ్చరిక, ఇంకా వెచ్చగా ఉన్నవారికి దేవుడిస్తున్న మరురూపం దాల్చిన హెచ్చరిక, అంతకంటే ఎక్కువగా అనగా ఇంకా 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 చల్లని స్థితిలో ఉన్నవారికి దేవుడిస్తున్న హెచ్చరిక. నీ తలుపు తీయగలవా? మనసు మార్చుకోగలవా? దేవుని గద్దింపుకు లోపడగలవా? నువ్వు దిక్కుమాలిన వాడి దౌర్భాగ్యుడవని బిడ్డ నేను తిడుతున్నాను, కానీ నేను తిడుతూ ఉన్నా నా మనసు నీ మీద పరితపిస్తుందిరా. నా మనసు నీ మీద పరితపిస్తుంది. నా ప్రేమ నిన్ను పదే 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 వెతుకుతుంది, పదే పదే వెతుకుతుంది. ఈ రాత్రి చాలామంది యవనస్తుల కోసం దేవుని ఆత్మ పరితపిస్తుంది. హృదయం అనే తలుపు దగ్గర నిలబడి దేవుడు హృదయ తలుపు తడుతున్నాడు. చాలామంది యవనస్తులు దేవునికి జీవితాన్ని ఇవ్వకుండా ఎక్కడున్నారు? యవనస్తుడా, నీ యవన జీవితము చాలా తృణప్రాయమైనది. నీ యవన జీవితం చాలా తాత్కాలికమైనది. నీ యవన జీవితము చాలా క్షణభంగురమైనది. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలవా? ఈ యవనస్తుడు హృదయాన్ని దేవుడు చాలాసార్లు తట్టాడు, కానీ వీడు కఠినపరుచుకుంటున్నాడు. వీడికి లోకాశలు ఎక్కువ, పాపం మీద ఆశ ఎక్కువ, సెల్ ఫోన్ మీద ఆశ ఎక్కువ, ప్రోనోగ్రఫీ మీద ఆశ ఎక్కువ, వీడికి వాట్సాప్ మీద ఆశ ఎక్కువ, అలాగే ఫేస్బుక్ మీద ఆశ ఎక్కువ. వీడి జీవితంలో యేసు కంటే ఎక్కువగా ప్రేమించేటివి ఎన్నో వీడి హృదయంలో ఉన్నాయి. ఈ రాత్రి నీ హృదయంలో కూడా ఇవే ఉన్నాయి కదూ. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే వాటివి నీ హృదయంలో చాలా ఉన్నాయి. ద లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్. కడవరి సంఘంలో ఉన్న నీకు దేవుడు ఇస్తున్న కడవరి హెచ్చరిక ఇది. ఈ రాత్రి బుద్ధి చెప్పడానికి నీ రాత్రి దేవుడు గద్దిస్తున్నాడు. యవనస్తుడా, ఇంకైనా నీ యవన ప్రయాణాన్ని దేవునికి ఇవ్వగలవా? ఇంకైనా నీ యవన జీవితాన్ని దేవునికి ఇవ్వగలవా? నీ యవన ప్రాయంలో సంపూర్తిగా దేవుని కోసం నీ జీవితాన్ని అప్పగించి ఆయన సేవ చేయగలవా? యవనస్తుడా, నీ జీవితంలో సంపూర్తిగా దేవునికి నిన్ను అప్పగించుకొని సంపూర్తిగా దేవునికి లోబడగలవా? యవన కాలంలో ఈ యవన రక్తాన్ని యేసయ్యకి ఇచ్చిస్తే నీ జీవితంలో ఇచ్చే ఆశీర్వాదం బహు గొప్పదిగా ఉంటుంది. కొట్టు చప్పట్ల గట్టిగా, బహు గొప్పదిగా ఉంటుంది. ఈ రాత్రి యవనస్తులు దేవునికి కావాలి, యవనస్తులు దేవునికి కావాలి. రాత్రి యవనస్తులతో పాటు దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను తలుపును తడుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు కలిసి భోజనం చేస్తాడు అని చెప్తూ ఒక్క మాట అన్నాడు. బిడ్డా, నాకు కోపము విశ్వాసమైన నీ మీదే కాదయ్యా, నాకు సేవకుల మీద కూడా ఉంది, సువార్థికుల మీద కూడా ఉంది, కాపరుల మీద కూడా ఉంది, వాక్యాన్ని బోధించే వాళ్ళ మీద కూడా ఉంది. ఎందుకనంటే వాళ్ళు జయించే వాళ్ళుగా ఉండాలి, జయించే వాళ్ళుగా ఉండాలి. దే హ్యావ్ టు ద సో అండ్ విక్టరీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జయించే వాళ్ళుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను బిడ్డ. కానీ చాలామంది ఓడిపోయిన జీవితాలలో ఉన్నారు. ఈ రాత్రి చాలామంది ఓడిపోయిన జీవితాలలో ఉన్నారు. చాలామంది సేవకులు అనబడేవారు, చాలామంది సువార్థికులు అనబడేవారు, చాలామంది ఉపదేశకులు, చాలామంది బోధకులు అనేక సార్లు అనగా వారి వ్యక్తిగత జీవితంలో బాహ్య జీవితంలో యేసుకు హృదయాన్ని ఇవ్వకుండా వారు బందీలుగా మార్చబడ్డారు. జయించే జీవితాలు లేవు, జయ జీవితం కనపడడం లేదు. దేవుడు నీ హృదయాన్ని పరీక్షించి రాత్రి చూస్తే నీ లోపల జయ జీవితం కనపడలేదు, ఎక్కడో ఓడిపోయిన జీవితం కనపడుతుంది. యేసు లేని జీవితం కనబడుతుంది, యేసుకు దూరమైన జీవితం కనబడుతుంది, వాక్యమైన దేవుని యొక్క హెచ్చరికను మరిచిన జీవితం కనబడుతుంది. ఆయన ప్రేమ ఏంటో తెలుసా? ఈ రాత్రి విశ్వాసులను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఈ రాత్రి పరిచర్య చేస్తున్న వారు కూడా అంతే గొప్పగా ప్రేమిస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, అంతగా గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిచర్య చేసే వారితో దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నువ్వు జయించేవాడుగా ఉండాలయ్యా, జయించేవాడుగా నువ్వు బతకాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు దిక్కుమాలిన వాడివి, దిగంబరుడివి, నువ్వు దరిద్రుడివని నేను తిట్టానంటే నీ మీద నాకు కోపం లేదు బిడ్డ. నువ్వు జయించేవాడుగా ఉండాలి, నువ్వు పాపం మీద జయం పొందిన వాడుగా ఉండాలి, వాక్యం మీద నువ్వు లోకం మీద జయం పొంది వాక్యానుసారంగా జీవించాలి. అవునా ప్రభువా? ఈ రాత్రి సేవకుల కోసం కూడా దేవుని ఆత్మ పరితాపం చేస్తుంది, సేవకుల కోసం కూడా దేవుని ఆత్మ దుఃఖపడుతుంది, సేవకుల కోసం కూడా పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు విడుస్తున్నాడు. ఆయన కన్నీరు అంటే తెలుసా బిడ్డ, నిన్ను నేను ఇలాగ చూడాలనుకోవట్లేదు బిడ్డ,
నేను ఒక పార్ట్ టైం వర్కర్గా చూడాలనుకోవట్లేదు బిడ్డ. నేను ఒక పార్ట్ టైం వర్కర్గా చూడాలనుకోవట్లేదు. లేదా నీవు అటు ఇటు లోక సంబంధమైన వాటిలో నువ్వు మిళితమైన వ్యక్తిగా నేను చూడాలనుకోవట్లేదు. అనేకసార్లు నువ్వు ఇటు దేవుని సంతోషపడడానికి ఇటు నీ సొంత పనులు చూసుకుంటూ పరిచయం చేస్తే నాకు నచ్చట్లేదు బిడ్డ. అలాగే నువ్వు చాలాసార్లు ఇటు లోకాన్ని ప్రేమిస్తూ నన్ను ప్రేమిస్తూ జీవిస్తుంటే నాకు అది నచ్చట్లేదు బిడ్డ. నువ్వు చాలాసార్లు ఇటు నన్ను చూస్తున్నావు, లోకాన్ని చూస్తున్నావు, అది నాకు నచ్చట్లేదు బిడ్డ. నా మీద ఆధారపడుతున్నావు, ఇటు లోకం మీద ఆధారపడుతున్నావు, అది నచ్చట్లేదు బిడ్డ. నువ్వు నా బలం మీద ఆధారపడుతున్నావు, అటు నీ బలం మీద ఆధారపడుతున్నావు, అది నాకు నచ్చట్లేదు ప్రభువా. అప్పుడు అంటున్నాడు, మరి నేనేం చేయాలి తండ్రి? నాలో ఇన్ని నచ్చలేదు అంటున్నావు కదా, నేనేం చేయాలంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నిన్ను జయించేవానిగా నేను చేయబోతున్నాను అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పటిదాకా నీ ఓటమే చూసావు, ఇప్పటిదాకా నీ జీవితంలో ఓటమినే చూసావు, ఇప్పటి నుంచి నేను నీకు జయాన్ని ఇచ్చి జయ జీవితాన్ని అనుగ్రహించబోతున్నాను అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వీళ్ళిద్దరూ ఆయన దగ్గర మోకరించి ఏడవడం ప్రారంభించారు. అయ్యా, ఇంత ప్రేమ నీకు, ఈ చివరి సంఘంలో జీవిస్తున్న మా మీద నీకు ఇంత ప్రేమ ప్రభువా. నన్ను ఇంతసేపు తిట్టామనుకున్న మాటే కానీ, ఇన్నిసేపు నన్ను కసిరామన్న మాటే నాకు తెలిసింది కానీ, నీ ప్రేమంతా నా కోసమైనా నాకు అర్థమైంది, నన్ను క్షమించని ప్రభు పాదాల మీద పడిపోయాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రభు పాదాల మీద పడిపోయారు. ఈ రాత్రి కడవరి సంఘము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. కడవరి విశ్వాసులు, కడవరి సంఘములో ఉన్నవాళ్ళు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రణమిల్లి క్షమాపణ అడగాలి. ఈ రాత్రి నువ్వు ఒక జయించే వ్యక్తిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఒక పార్ట్ టైం వ్యక్తిగా నేను దేవుడు చూడదలుచుకోలేదు. చిన్న చిన్న వాటిలో ఇరుక్కుపోయి, చిన్న చిన్న వాటిలో లోకం మీద ఆశ పెట్టుకొని లోకానుసారాలు జీవిస్తూ దేవుని ప్రేమ నిరర్థకం చేస్తున్న నీ జీవితంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ద గాడ్ ఈజ్ వార్నింగ్ టు ఇన్ దిస్ నైట్. నువ్వు నాకు కావాలి బిడ్డ, నువ్వు ఓడిపోవడానికి కాదయ్యా నేను నిన్ను పిలుచుకునింది, నువ్వు ఓడిపోవడానికి కాదయ్యా నేను సేవకు పిలుచుకునింది, నువ్వు 10 మందిలో నువ్వు అటు ఇటు తిరగడానికి కదయ్యా నేను ఏర్పాటు చేసుకుంది. నిన్ను ఒక జయించే సేవకుడుగా నేను చూడాలనుకుంటున్నాడు యేసు రాత్రి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక జయించే సేవకుడుగా నువ్వు ఉండాలని, ఒక జయించే ప్రార్థనా పరులుగా ఉండాలని, ఒక జయించే సువార్థికుడుగా ఉండాలని, ఒక జయించే వ్యక్తిగా ఉండాలని ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమంతా ఈ రాత్రి నీ కోసమే, ఆయన కన్నీరంతా ఈ రాత్రి నీ కోసమే, ఆయన తపనంతా నీ కోసమే. ఇవ్వగలవా నీ హృదయాన్ని? మార్చుకోగలవా నీ స్వభావాన్ని? విశ్వాసులు మార్చబడ్డారు, పరిశుద్ధులు మార్చబడ్డారు, సేవకులు మార్చబడ్డారు. ఇప్పుడు సాక్షాత్తు యేసుతో కూడా జయించిన వారు ఆయన సింహాసనం మీద కూర్చున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు పెంట కుప్పల మీద కూర్చునున్నా, ఒకవేళ నువ్వు పెంట కుప్పల లాంటి పరిస్థితుల మధ్య కూర్చోనున్నా, దేవుని ఉద్దేశం నువ్వు పెంట కుప్పల మీద కూర్చోడానికి కాదు బిడ్డ. ఈ రాత్రి ఈ కూటానికి వచ్చింది, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రాలేవు అనుకున్నా ఎందుకు నడిపించాడో తెలుసా? నీవు ఓడిపోయిన జీవితంతో జీవించడానికి కాదు బిడ్డ. నా కుమారుడు, నా కుమార్తె ఓడిపోయిన ఓటమి జీవితంలోకి నెట్టివేయడానికి కాదు. ఈ రాత్రి దేవుడు ఇక్కడ తీసుకొచ్చింది ఒక జయించిన ఒక ప్రార్థనా పరుడుగా, జయించిన ఒక ప్రార్థనా వీరురాలుగా, జయించిన ఒక సేవకుడుగా, జయించిన సువార్థికుడుగా ఈ రాత్రి యేసు నిన్ను చూడునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆర్కెస్ట్రా ప్లే చేస్తే తమ్ముళ్ళు రమ్మని చెప్పమ్మా. ఈ రాత్రి దేవుడిని చూడాలనుకుంటున్నాడు. ఈ రాత్రి సంపూర్తిగా యేసుకుని హృదయాన్ని ఇవ్వగలవా? ఈ రాత్రి దేవుడు వారిని దీవించి ఆయనతో పాటు తన సింహాసనం మీద వాళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చుని పెట్టుకున్నాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడున్నారంటే యేసుతో కూడా సింహాసనం మీద ఇద్దరు కూర్చున్నారు. ఇటు విశ్వాసులు జయించి ఆయనతో కూర్చున్నారు, ఇటు సేవకులు జయించబడి కూర్చున్నారు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఆయనతో పాటు నువ్వు కూర్చోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. శాతానుడు ఏమనుకుంటాడంటే నువ్వు లోకముతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఏది కావాలో నువ్వు కోరుకో. ద లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్. ఈ కడవరి సంఘంతో దేవుడు చెప్తున్నా ఈ కడవరి మాట నువ్వు గ్రహించుదువుగాక. థ్యాంక్ యూ నాన్న. రెండు చాలా 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 ఆశ్చర్యమైన మాట. చాలా ఆశ్చర్యమైన మాట. చదవండి నాతో పాటు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, ఈ మాట గట్టిగా చదవాలి అందరూ. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. చాలు బిడ్డ, మళ్ళీ చదువుతాం ఆ మాట ఒకసారి.
అంతట నేను దేవుని ఎదుట నిలుచుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ దీపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువబడగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. చాలండి. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్రను విప్పినప్పుడు అని రాయబడింది. ఈ మాట నోట్ చేసుకోండి. ది లాస్ట్ వన్ ఈజ్ ద లాస్ట్ ఈజ్ నాట్ ద లీస్ట్. ఈ 7వ ముద్ర అంటే 1వ ముద్ర, 2, 3, 4, 5, 6, 7వ ముద్ర, కడవరి ముద్ర. ఈ ముద్రకు నేను పెడుతున్న పేరేంటనంటే ఆఖరి ముద్ర. ఈ చివరి ముద్ర విప్పబడినప్పుడు పరలోకమంతా దాదాపు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అని 1వ వచనం రాయబడింది. ఇప్పుడు అందరూ ఒకసారి నా వైపు చూడండి, అందరూ ఒకసారి నా చూడండి. పరలోకం నిశ్శబ్దం అయిపోయింది అంటే 7 ముద్రలలో చివరి ముద్ర, 7 సంఘాలలో చివరి సంఘం. ఇప్పుడు 7 సంఘాలలో చివరి సంఘం లవోదీక సంఘం మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినట్టు ఈ రాత్రి నువ్వు రావాలి. 2 7వ ముద్ర అనగా చివరి ముద్ర, 7వ ముద్ర చివరి ముద్ర. ఈ 7వ ముద్ర 6, 7 తర్వాత అనగా 7వది చివరిది కనుక ఆ 7వ ముద్రను యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో విప్పినప్పుడు అర్ధగంట సేపు దాదాపు ఇంచుమించు ½ an hour అలాగ సైలెంట్ అయిపోయింది. ఎంత సైలెంట్ అయిపోయిందంటే అంత సైలెంట్ అయిపోయింది. జనరేటర్ ఆపేయకూడదు. దాదాపు అర్ధగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. మాట రావట్లేదు. అర్ధగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. పరలోకమంతా నిశ్శబ్దం అయిపోవడము బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. ఒక 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క రాజైన ఉజ్జియా మృతి పొందిన తరువాత అత్యున్నతమైన సింహాసనం మందు దేవుడు ఆసీనైనప్పుడు సెరాపులు కెరూబులు అనేది నిలబడి ఉన్నారు. ఆ సెరాపులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ తన 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని ఆయన పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని రాత్రింబగలు మానక దేవుని స్తుతిస్తున్నారు. వారు స్తుతిస్తుంటే ఆ యెరూషలేము యొక్క గడప కమ్ముల పునాదులు లేదా మందిరపు పునాదులు గడ 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 గడమని వణికాయని దేవుని వాక్యం చెప్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో గడప కమ్ములు పునాదులు అదిరిపోయాయి. భూకంపం వచ్చినంతగా ఉంది. ఆ దేవదూతుల శరాపులు ఆయన స్తుతిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. 2 ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఆ యొక్క 24 పెద్దలు తమ కిరీటాలు తీసి దేవుని ఎదుట అనగా సింహాసన ఆసీనుడని చూచి ఆయన పాదాల దగ్గర పడవేశారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ 4 జీవులు దేవుని స్తుతిస్తున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ యొక్క గొర్రె పిల్లను స్తుతించిన వారు అనగా చూసిన వాళ్ళందరూ ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, ఈ యొక్క అధ్యాయాలన్నింటిలో కూడా దేవుని స్తుతిస్తున్నారు. 4 జీవులు ఒక స్తుతిస్తున్నాయి, 24 పెద్దలు స్తుతిస్తున్నారు, దూతల సమూహం స్తుతిస్తుంది. పరలోకమంతా పరిశుద్ధులతో దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడని రాత్రింబగలు ఆయన స్తుతిస్తూ వచ్చారు. రాత్రింబగలు స్తుతిస్తూ వచ్చారు. ఒక్క సెకండ్ కూడా పరలోకంలో సైలెంట్ ఉండదు. కొట్టు చప్పట్లు గట్టిగా. మీరన్నా ఈ కోటం చూసుకొని వెళ్ళిపోయి ఇళ్ళకాడ పోయి పడుకుంటారేమో కానీ నా పరలోకపు రాజదర్బారు మాత్రం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు భూలోకం ఏ రీతిగా అది స్తుతినందుతుందో అలాగనే పరలోకంలో రాత్రింబగళ్ళు అనగా దేవుని దూతలు ఆయన స్తుతిస్తూ ఉంటారు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు పరిశుద్ధుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఈ పరలోకము నిత్యము దేవుని స్తుతుల చేత ఆసీనున్నటువంటి దేవుని యొక్క సింహాసనంలో అర్ధగంట సేపు ఇంచుమించు నిశ్శబ్దమైపోయింది. ఈ ఆఖరి ముద్ర పరలోకానికి నిశ్శబ్దాన్ని తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? ఇంత వైభవంగా ఆరాధన జరుగుతుంటే, ఇంత వైభవంగా శరాపులు స్తుతిస్తుంటే, ఇంత వైభవంగా కెరూపులు స్తుతిస్తుంటే, ఇంత వైభవంగా పరిశుద్ధులు ఆరాధిస్తుంటే ఒక్క సెకండ్లో 7వ ముద్రను విప్పిన వెంటనే ఆ పరలోకమంతా నిశ్శబ్దమైపోయింది.
ఎందుకు నిశ్శబ్దం అయిపోయిందో తెలుసా? ఈ భూలోకంలోనికి రాబోతున్న దేవుని ఉగ్రతను చూసి చలించిపోయింది పరలోకమట. 2, పరలోకం ఎందుకు నిశ్శబ్దమైందంటే ఈ యొక్క భూలోక నివాసులకు జరగబోయేటువంటి మహాభయంకరమైనటువంటి శ్రమను చూచి పరలోకము కన్నీరు పెట్టుకునిందట. 3, పరలోకం ఎందుకు అంత నిశ్శబ్దం అయిపోయిందంటే ఈ భూలోక నివాసులు అన్యులు, విగ్రహారాధికులు, నాస్తికులు, నామకార్థులు, అవిశ్వాసులు, విశ్వాసులు, దేవుని ఎరగని వాళ్ళు, సంఘంలో ఉండి కూడా పాపం చేస్తున్న వాళ్ళు, బాప్తిసాన్ని వాయిదా వేస్తున్న వాళ్ళు, క్రీస్తుకు హృదయాన్ని ఇవ్వని వాళ్ళు, ఈ రాత్రి వాక్యమును కూడా ఖాళీ చేతులతో వెళ్ళిపోయే వాళ్ళు రాబోయే మహోగ్రత నుంచి, దేవుని యొక్క శ్రమ నుంచి తప్పించబడలేరని, ఆ యొక్క ఉగ్రతకి బలి కాబోతున్నారని పరలోకము మౌనము దాల్చింది బిడ్డ. 7వ ముద్రను తక్కువ అంచనా వేయకో. 7 ముద్రలలో ఆఖరి ముద్ర అయినటువంటి ఈ యొక్క ముద్ర విప్పగానే పరలోకం మౌనం అయిపోయింది. ఎందుకనంటే ఈ భూలోకానికి కలిగే మహాశ్రమను చూచి పరలోకం కూడా చలించిపోయిందట. అంటే అంతటి మహా గొప్ప విస్ఫోటనం భూమి మీదకు రాబోతుందని అర్థం. తుఫానుకు ముందు ఏ రీతిగా అయితే హెచ్చరిక వస్తుందో ఆ రీతిగా పరలోకమంతా ఒక హెచ్చరిక జారీ చేయబడింది. అర్ధగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది పరలోకం. ఈ రాత్రి పరలోకం చెప్తుంది, పరలోకమే భయపడిందట, పరలోకమే మౌనం దాల్చిందట, పరలోకమే అలాగ నిశ్శబ్దం దాల్చి ఆ యొక్క ఉగ్రతను గురించి ఆలోచిస్తూ కూర్చునింది. ఈ రాత్రి దేవుని ఉగ్రత అంటే నువ్వు చాలా తక్కువగా చూస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభు అందుకే చెప్పారు, అక్కడక్కడ కరువులు, కాటకాలు, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, అనగా మనుషుల మీదకి మనుషులు లేస్తారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేయబడతాయి, యుద్ధాలు రేపబడతాయి, మనుషుల మీద పీకుతుంటారు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, భయంకరమైన తెగులు వస్తుందని యేసుక్రీస్తు ప్రభు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఎందుకు చెప్పాడో తెలుసా? ఈ భూలోకానికి జరిగే అంతిమ తీర్పు గురించి చెప్పాడు. గర్భిణీ స్త్రీకి ఏ రీతిగా అయితే ప్రసవ వేదన వస్తే మిక్కిటి భయంకరంగా ఉంటుందో ఆ రీతిగా ఈ యుగాంతం రాబోతుంది. ఈ రాత్రి అందుకే ఎక్కడ చూసినా యుద్ధాలు. మొన్నటిదాకా ఇశ్రాయేలుకు అనగా ఆ యొక్క జెరూసలేం ఉన్నటువంటి ఆ యొక్క శత్రువులతో యుద్ధం జరిగింది. సరిగ్గా 4 రోజుల క్రిందట ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. కళ్ళతో అందరూ చూశారు, నెట్లో చూశారు, యూట్యూబ్లో చూశారు, టీవీలో చూశారు యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో. కారణము యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి, మనుషుల మీద మనుషులు లేస్తున్నారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నారు. దాని అర్థం ఏంటి తెలుసా? యేసు త్వరగా రాబోతున్నాడు, యేసు త్వరగా రాబోతున్నాడు. పరలోకం మౌనం దాల్చిపోతుంది, సంఘం ఎత్తబడబోతుంది, సకల విశ్వాసులు రొమ్ము కొట్టుకునే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఏ శరీరయు తప్పించుకోలేడు, ఏ శరీరయు తప్పించుకోలేడు. వాడు ఎంత మాటగారైనా, ఎంత మాట నేర్పరైనా, ఎంత ఆటగాడైనా, ఎంత పాటగాడైనా, ఎంత మాటల నైపుణ్యత కలిగిన వాడైనా యేసుక్రీస్తు ప్రభు ఎదుట రక్షించబడిన వాడికి విధించబడే శిక్ష బహుఘోరముగా ఉంటుంది. ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించబడకూడదంటే ఈ ఆఖరి ముద్ర నిన్ను హెచ్చరిస్తుంది. రాత్రి పరలోకమే నిశ్శబ్దమైందంటే ఈరోజు నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు చూడు బిడ్డ. నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా. 3వది మొదటి బూర, 2వ బూర, 3వ బూర, 4, 5, 6, 7వ బూర, కడబూర. 3వ చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు, 7వ దూత బూర ఊదినప్పుడు చాలు బిడ్డ. అంటే 6 బూరలు ఊదారని అర్థము. ఆమెను చెప్పండి గట్టిగా. 7వ ముద్ర విప్పబడిందనంటే అంతకు ముందుగా 6 ముద్రలు విప్పారని అర్థము. నేను చెప్పాను కదా, లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్. చివరిగా చెప్పబడిన దాన్ని తక్కువ అంచనా వేయకు. కడవరి సంఘముతో దేవుడు చెప్పిన మాట ఈ రాత్రి నీతో చెప్పాడు. 7వ ముద్రతో అనగా కడవరి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరించాడు. ఇప్పుడు 3వదిగా కడబూర అనగా 7వ బూర ఊదినప్పుడు, 7వ బూర ఊదినప్పుడు చదువు బిడ్డ. 7వ బూర ఊదినప్పుడు గొప్ప శబ్దములు పుట్టెను, గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం ఆయన రాయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ లోకరాజ్యము ప్రభువు రాజ్యము క్రీస్తు రాజ్యం అయిపోయింది.
అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సకల రాజ్యాలు ఉన్నటువంటి దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు, కులాలు అనబడిన వారు, మతాలు అనబడిన వారు, మనుషులుగా ఎంచబడిన వారు, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు రాజ్యము ఇలాగ మార్చబడుతుందని 7వ బూర అనగా కడబూరం రోగగానే ప్రపంచమంతా ఒక్కసారిగా క్రీస్తు రాజ్యము భూలోకములో ఎలుగుతుంది. కొట్టు చప్పట్లో. ఈ కడబూర, ఈ చివరి బూర గురించి వాక్యం చెప్తుంది. చాలామంది అనుకుంటారు ఈ 7వ బూర తర్వాత ఇంకేమీ లేదు కాదు మణిబాబు గారు, ఇక దీని గురించి ధ్యానం చేసినా ఏం కనబడుతుంది, కనపడడానికి ఏమీ లేదే, నేను చాలాసార్లు ఈ వాక్యం చదివాను, నాకు ఇక్కడ ఏమీ దొరకలేదే నాకు ప్రత్యక్షత, మరి ఏముంది అని అంటే, ఈ యొక్క 7వ బూరను ఊదేది ఎవరనంటే మిఖాయేలుని దేవదూత ఊతాడు. ఈ మిఖాయేలుని దేవదూత శక్తివంతమైన దేవదూత. దేవదూతల్లో 5 రకాల దేవదూతలు ఉన్నారు. ఒకటి గాబ్రియేలు దేవదూత. గాబ్రియేలు దేవదూత భూలోకానికి అనగా దేవుని నుండి వర్తమానాన్ని తీసుకొచ్చే వర్తమానికుడు అయినటువంటి వాడు గాబ్రియేలు దేవదూత. 2 రగుయేలు దేవదూత. ఈ రగుయేలు దేవదూత ఎవరంటే దేవుని యొద్ద నుంచి సమాచారాన్ని భూలోకానికి అందించడానికి పరిశుద్ధుల కొరకు పంపబడిన వాడు రగుయేలు దేవదూత. 3వది రఫాయేలు దేవదూత. ఈ రఫాయేలు దేవదూత ఎవరంటే భూమి మీద ఉన్న పరిశుద్ధులకు దేవుని యొద్ద నుంచి వచ్చే హెచ్చరికను చెప్పడానికి దిగి వచ్చినటువంటి దేవదూత. 4వ దేవదూత ఎవరంటే ప్రత్యేకమైన వాడు మిఖాయేలు దేవదూత. ఈ మిఖాయేలు దేవదూత ఎవరంటే దేవుని కొరకు మహా సైన్యాధ్యక్షుడై దేవుని సర్వ సైన్యాన్ని నడిపించగలిగిన ఏకైక దేవదూతగా మిఖాయేలు దేవదూత ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ మిఖాయేలు దేవదూత శక్తివంతుడైన దేవదూత. ఇప్పుడు ఈ మిఖాయేలు దేవదూత 7వ బూరను ఊదుతున్నాడు. ఈ 7వ బూరను ఊదినప్పుడు క్రీస్తు రాజ్యం అవుతుందట. క్రీస్తు రాజ్యం అవుతుంది. అంతకంటే ఎక్కువగా ఆ క్రీస్తు రాజ్యంతో పాటు ఈ భూలోకమంతా కూడా భయకంపితులైపోతారు. ఈ భూలోకమంతా కూడా భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరుగా ఏడవడం ప్రారంభిస్తారు. ఈ భూలోకమంతా కూడా అయ్యో దేవుని బూర ఊదింది, పరలోకములో శబ్దాలు పుట్టాయి, ఆ శబ్దం వలన ఈ యొక్క రాజ్యము కూడా క్రీస్తుకు రాజ్యం అయిపోయిందని ఒక శబ్దం వస్తుందట. అంటే సకల రాజ్యాలు, ఇక అమెరికా రాజ్యం అని ఉండదు, ఐరోపా రాజ్యం అని ఉండదు, ఆస్ట్రేలియా రాజ్యం అని ఉండదు, ఇస్రాయేల్ రాజ్యం అని ఉండదు, సకల రాజ్యాలన్నీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల కిందకు వచ్చేస్తాయి. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవతలు అనబడేవారు వాళ్ళు 3 కోట్ల మంది కావచ్చు, 3 బిలియన్ లక్షల మంది కావచ్చు, వాళ్ళందరూ కూడా సాక్షాత్తు యేసయ్య ఎదుట సాష్టాంగపడే రోజది. కొట్టు. సకల దేవదూతలు ఆయన ఎదుట స్తుతిస్తుండగా ఈ దేవతలు అనబడే వారందరూ యేసు ప్రభు ఎదుట సాగిలిపడే రోజు. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఎంత గొప్ప దేవాలయాలైనా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన వారైనా, దేవుళ్ళు అనబడిన వారైనా, దేవతలు అనబడిన వారైనా, చివరకు ప్రతిమలైనా, విగ్రహాలైనా, సువర్ణ దీపార్తలైనా, మనుషులైనా, మానవత్వం కలిగిన మనుషులు, దైవత్వములను పూజించబడుతున్న ప్రతి నరజాతిలో ఉన్న మనుషులందరూ కూడా ఆ దినాన క్రీస్తుకు లోబడి యేసే దేవుడని ఒప్పుకుంటారు. కొట్టో. యేసు దేవుడని ఒప్పుకుంటారు. ఈ కడబూర ధ్వని మోగగానే, ఈ కడబూర ధ్వని గురించి 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కడబూర ధ్వని చదవండి. 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఈ మాట నోట్ చేసుకోండి. దేవుని బూర అనేది నోట్ చేసుకోండి. ఈ కడబూర అనగా 7వ బూరకు నా బైబిల్లో కనబడుతున్నటువంటి మొదటి పేరు ఏంటంటే ఆ పేరేంటంటే దేవుని బూర అని చెప్పబడింది. బూ అని దేవుడు ఊదగానే ఆ బూరకు పేరేంటంటే దేవుని బూర. ఈ దేవుని బూర ఊదగానే ఆర్భాటముతోనూ ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలుతో కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఏతించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి ఈ సంఘాన్ని చూస్తాడు. ఎంత గొప్ప ధన్యకరమైన రోజు, ఎంత ఆశ్చర్యమైన రోజు. ఈ సంఘం ఎవరి కొరకు పరితపిస్తుందో తెలుసా? ఈ సువార్త సభలు ఎవరి కొరకో తెలుసా? మధ్యాకాశంలో వచ్చే ఆ పెళ్లి కుమారుడు కోసం. ఎందుకు ఈ సంఘము 4 గోడల మధ్య అలంకరించబడి ఆ యొక్క వధువైనటువంటి సంఘము వరుడు కొరకు ఎదురు చూస్తుందో తెలుసా? సాక్షాత్తు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి నన్ను వరించాలని ఈ సంఘము కోరుకుంటుంది.
ఎందుకు పరమగీతంలో షొలోమెతు గురించి దేవుడు చెప్తూ అలాగా సొలొమోను గురించి చెప్పాడంటే, ఆ సొలొమోను సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అని. ఆ షొలోమెతు ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘానికి సాదృశ్యమని ఆయన చెప్పకనే మాదిరి చెప్పాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. రూతు గ్రంథంలో అక్కడ బోయాజు రూతు గురించి ఎందుకు చెప్పాడో తెలుసా? ఆ రూతు విడువబడిందని, రూతు విధవరాలని, రూతు దిగంబరని, రూతు పరాదేశస్తురాలని చెప్పబడిందని నువ్వు గొప్ప ప్రసంగం చేస్తావేమో కానీ నా పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పింది తెలుసా? విడువబడిన సంఘము, వెలివేయబడిన సంఘము, అన్యుల్లోంచి ప్రత్యేకించబడిన సంఘము, అంజుల చేత నింపబడిన సంఘము, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, పాపము చేత నింపబడిన వారు సంఘములోకి వచ్చి పవిత్రతలో మార్చబడిన తరువాత ఆ యొక్క బోయాజు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆ విడువబడిన రూతుని ఏ రీతిగా అయితే పెళ్లి చేసుకున్నాడో, విడువబడినటువంటి ఈ సంఘాన్ని క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత ఆ పరలోకపు బోయాజు వచ్చి ఈ సంఘాన్ని కొనిపోతాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఈ పరలోకపు సంఘాన్ని వచ్చి కొనిపోతాడు. దిస్ ఈస్ ద కాషన్ ఆఫ్ ద వార్నింగ్ ఇన్ దిస్ టైం. ఈ కడబోర మోగగానే, ఈ దేవుని బోర మోగగానే సంఘము గడగడగడ వణుకుతుంది. ఈ రాత్రి సంఘమా, నిజంగా నీకు భయం ఉందా? ఈ రాత్రి నిజంగా నీకు భయం ఉందా? నామకార్థ భక్తి బతుకుతుంటే ఈ రాత్రి నువ్వు ఆలోచించు చూడు. నువ్వు పైన భక్తి కలిగి ఉంటే ఈ రాత్రి ఒకసారి పరీక్షించుకొని చూడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. 51వ వచనం. ఒకరు పక్కన తీసి సహాయం చేయడమ్మా. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటులో కడబూరం రోగగానే. ఈ మాట నోట్ చేసుకోండి. కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాం. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు మీ మనసులోకి ఒకటి వచ్చి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇక్కడ బైబిల్ తత్వజ్ఞానులు ఉన్నారు, అలాగనే వేదాంతం తెలిసిన వాళ్ళు ఉన్నారు, థియాలజీ పర్సన్స్ ఉన్నారు, జ్ఞాన సంబంధమైన వారు ఉన్నారు, దైవ జ్ఞానంతో నింపబడిన ఉన్నారు, వాక్యపు జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ఉన్నారు, వాక్యపు లోతులు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా లోతుగా చెప్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు కదా. ఆ యొక్క ప్రారంభంలో ఆ యొక్క ప్రకటన గ్రంథము అనగా 11వ అధ్యాయంలో 7వ బూర ఊదినప్పుడు ఒక్కసారిగా మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆ యొక్క బూర దేవుని బూరగా చెప్పబడింది అక్కడ. ఆమేన్. కొంచెం వేలం తగ్గించు. ఆ దేవుని బూరగా చెప్పబడింది. రెండు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో కడబూరగా బూర గురించి చెప్పబడింది. దేవుని బూర, కడబూర. బైబిల్ ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడు. కడబూరం రోగగానే అందరూ నిద్రించరు. ఎక్కుండే వాళ్ళందరూ చచ్చిపోరు. నేను చెప్తున్నా, కరోనా వచ్చినప్పుడు అందరూ చీమల్లాగా చచ్చిపోవాల్సింది. గమ్యాక్షన్ వేస్తే చచ్చిపోతారో అటు చచ్చిపోవాలి. లేదా మీ భాషలో చెప్పాలంటే గడ్డి ముందు ఎలా కొడితే అటు చచ్చిపోవాలో అటు చచ్చిపోవాలి అందరం. ఈవెన్ నేను కూడా అందరం చనిపోవాలి. కానీ ఇంకా నువ్వు బతుకున్నావు, దాని అర్థం ఏంటి? నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ కాదు, నువ్వు వేసుకున్న మాస్క్ కాదు, నువ్వు తీసుకున్నటువంటి ఆ యొక్క మెడికల్ ప్రికాషన్స్ ఈ రాత్రి నిన్ను బతికించలేదు. ఈ రాత్రి ఎందుకు నిన్ను దేవుడు బతికించాడంటే, నిన్ను ఎందుకు ఇంకా నిద్రించకుండా దేవుడు ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడంటే, ఎందుకు ఈ రాత్రి దేవుడు అనగా కడబూర గురించి నీతో మాట్లాడుతున్నాడంటే, ఈ రాత్రి అయినా నువ్వు మారు మనసు పొంది నిద్రించకుండా రెప్పపాటులో సంఘముతో కూడా ఎత్తబడతావని. కొట్టు చప్పట్లో. ఇంకా రూలా మా షా బాబా కర్రదరలబ. ఈ కడబూర ధ్వని మోగగానే ఒక్కడు కూడా నిద్రపోడు. ఏ ఒక్కరు హఠాత్తుగా చావరు. చావులోనైనా చావు నుంచి ఎందుకు దేవుడు తప్పించాడు? గోతికి పోకుండా ఈ రాత్రి నీ ప్రాణం ఎందుకు తప్పించాడంటే, సంఘముతో కూడా నువ్వు ఎత్తబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది కూడా రెప్పపాటులో, ఒక్క నిమిషంలో అని రాయబడింది. నేను ఇంకొక తర్జుమాలో చదివాను. దిస్ ఇస్ కాల్డ్ టు ద స్పిట్ ఆఫ్ ద టైమ్ అని రాయబడింది. ద స్పిట్ ఆఫ్ ద టైమ్. ఒక్క రెప్పపాటు అనే మాటకు, రెప్పపాటు అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే రెప్పపాటు. కానీ నా బైబిల్ డేక్ అనే బైబిల్ ఏం చెప్తుందంటే ద స్పిట్ ఆఫ్ ద టైమ్ అంటే ఒక సెకండ్, మిల్లీ సెకండ్ కాలంలో మరురూపం దాల్చబడి యేసులాగా నువ్వు మారి పరలోకానికి వెళ్ళిపోతావు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్న వేయనిమ్ము. కడబూర మోగగానే, దేవుని బూర మోగగానే, 7వ బూర మోగగానే యేసులాగా మారిపోయే భక్తి నీకుందా?
యేసులాగా మాట్లాడలేని నీవు, యేసులాగా ఆలోచించలేని నీవు, యేసులాగా నడవలేని నీవు, యేసులాగా ప్రవర్తించలేని నీవు, యేసుకు అనుగుణంగా జీవించలేని నీవు నిజంగా యేసయ్య బిడ్డవేనా? లోకము నీకు పెట్టిన పేరేంటో తెలుసా? దేవుని బిడ్డని పెట్టింది. కానీ నీ లోపల నువ్వు ఎవరి బిడ్డవో నీకే తెలిసి రాత్రి నీ అంతరంగం ఈ రాత్రి నీతో చెప్తుంది తట్టి నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని లక్షణాలు కలిగి ఉంటావు. నువ్వు ఇంకా శాతాను సంబంధమైనటువంటి లోకాశలతో కూడా సిలువ వేయబడిన వ్యక్తి కాకుండా ఇంకా నువ్వు జీవిస్తున్న వ్యక్తివైతే నువ్వు ఎవరికో సంబంధించిన వ్యక్తి అయి ఉంటావు. ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. నిమిషంలో రెప్పపాటులో ఎత్తబడ్డానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక రెప్పపాటులో మారేంత భక్తి ఈ రాత్రి మనలో ఉందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో రాగానే, కడబూర ధ్వని మోగగానే రెప్పపాట్లో ఇక్కడి నుంచి గ్రౌండ్లో నుంచి చాలామంది ఎత్తబడతారు. పరిశుద్ధులు ఎత్తబడతారు, సేవకులు ఎత్తబడతారు, ఇక్కడ వాయిస్తున్న మ్యూజిషియన్స్ బ్రదర్స్ ఎత్తబడతారు, ఇక్కడ పరిశుద్ధులు ఎత్తబడతారు, సంఘం ఎత్తబడుతుంది, ఆ చివరి సహోదరు ఎత్తబడతారు. కొంతమంది మిగిలిపోతారు. వాళ్ళకప్పుడు మణిబాబు గారు కనపడరు, పరిశుద్ధులు కనపడరు, వాళ్ళకెవరు కనపడరు, వాళ్ళకు వాళ్ళే చూసుకుంటుంటారు. అరే ఇప్పటిదాకా వాక్యం చెప్పిన వ్యక్తి ఏమయ్యాడు? ఇప్పటిదాకా దేవుని గురించి ప్రకటించిన వ్యక్తి ఏమయ్యాడు? ఇప్పటిదాకా క్రీస్తు గురించి మాట్లాడిన వ్యక్తి ఏమైపోయాడు? ఆయన ఎత్తబడ్డాడు. క్రీస్తు స్వారూప్యం కలిగి రెప్పపాటులో క్రీస్తు స్వారూప్యం కలిగి క్రీస్తు వలె రూపాంతరం చెందబడి ఎత్తబడ్డారు. ఈ రాత్రి క్రీస్తు రూపాంతరం లేకపోతే నువ్వు విడవబడితే నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి క్రీస్తులాగా నువ్వు మారకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు, నీ పరిస్థితి ఏంటి? క్రీస్తులాగా నువ్వు మారు మనసు పొందకపోతే ఈ రాత్రి నువ్వు నశించి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు కనుకనే దేవుడు ఈ రాత్రి నీ కోసమే ఈ సభలు ఏర్పాటు చేశాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ కోసమే దేవుడు ఈ సభలు ఏర్పాటు చేశాడు. నీ కోసమే దేవుడు ఈ సభలు ఏర్పాటు చేశాడు. ద లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్. కడబోరును తక్కువగా అంచనా వేయకో. ఇది నీ జీవితాన్ని మార్చగలిగింది. నీ బతుకుకు చివరి పరీక్షను తీసుకురాగలిగింది. ఏ సేవకులైతే పరిగెత్తి సేవ చేస్తున్నారో ఆ సేవకులు మారడానికి దేవుడిచ్చిన అవకాశం ఎంతంటే రెప్పపాటులో మారే నీవు, నీ సహోదరుని ప్రేమించలేని నీవు, సహోదరుని క్షమించలేని నీవు నిజంగా యేసయ్య బిడ్డలాగా ఉన్నావా? ఇతరులు క్షమించలేని నువ్వు నిజంగా దేవుని క్షమాపణ పొందగలవా? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారని రాయబడింది. మీ శత్రువులు ప్రేమించుడని రాయబడింది. ఈ రాత్రి నిజంగా నీ శత్రువును ప్రేమించేంత మనసు నీకుందా? నీ శత్రువుని క్షమించి హత్తుకునేంత మనసు నీకుందా? కడబూర మోగగానే నువ్వు విడవబడితే నీ పరిస్థితి ఏమో ఉంటుందో ఆలోచించు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్పినా నేను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. మరియు ఆయన గొప్ప బూరతో, ఈ మాట నోట్ చేసుకోండి, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆడొక పేరు కనపడింది మీకు, గొప్ప బూర. ఆయన గొప్ప బూరను ఊదినప్పుడు, దూతలను పంపినప్పుడు గొప్ప బూర. మొదటిదేమో కడబూర, రెండవది మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుని బూర, మూడవది మొదటి కొరింథీ 15:51లో కడబూర, మూడవది 4వది మత్తయి సువార్త 24:31లో గొప్ప బూర. ఆ బూర మోగగానే, బూ అని శబ్దం వినబడగానే పరిశుద్ధులందరూ ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు, అనగా తూర్పు నుండి పడమట వరకు, ఈ ప్రపంచపు ఈ మొదలుకొని ఆ మొదల వరకు, సముద్రపు ఈ కొన నుండి ఆ కొన వరకు, భూమి దిగంతల నుండి భూమి కొనల వరకు ప్రతి ఒక్క పరిశుద్ధులు పోగు చేయబడి సంఘముగా ఎత్తబడతారు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వు పోగు చేయబడే స్థితిలో ఉంటే దేవునికి స్తోత్రం. కానీ పోగు చేయబడకుండా విడవబడితే నువ్వు బహుఘోర స్థితిలోకి వెళ్తావు బిడ్డ. నీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. 5వది ఒక మాట చెప్తా. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 27:12వ వచనం. నిజమే అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి. ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను. 27:12 బిడ్డ, 27:12 ఎస్పెషల్లీ యెషయా గ్రంథం 27:12. ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహము మొదలుకొని
ఐగుప్తుది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, ఈ మాట నోట్ చేసుకోండి. ఇశ్రాయేలువారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును. పెద్ద బూర ఊదినప్పుడు, కొట్టు చప్పట్లు గట్టిగా, పెద్ద బూర ఊదినప్పుడు యెహోవా అన్యులందరూ కూడా ఆయన ఎదుట సాగిలిపడి నమస్కారం చేస్తారు. అన్యులనబడిన వాళ్ళెవరు కూడా, నేను అన్యుల్ని ఎంతో ప్రేమిస్తున్నా, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగనప్పుడు ఏషా సర్వేష ఏషా సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజేయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నహా వృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వశం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని. ఇంతటి నిష్ట కలిగిన వ్యక్తిని, ఈ అన్యుని నా యేసయ్య ప్రేమించి ఆయన నన్ను కడిగి రక్తముతో శుద్ధీకరించాడు. కాబట్టి ఈరోజు ఆయనకి నేను ఆరాధన చేసి నమస్కారం చేస్తున్నా. కొట్టు చప్పట్ల గట్టిగా. నాలాగా ఉన్న అన్యులందరినీ, నాలాగా యేసుని ఎరగని వారిని, ఈ రాత్రి వాక్యము అరుగుల మీద కూర్చొని వింటున్న వారిని, ఈ రాత్రి చట్టాల మీద కూర్చొని వింటున్న వారిని, ఈ రాత్రి వీధి చివర నిలబడి వింటున్న వారిని, ఈ రాత్రి వీధి నలుమూల నిలబడి వింటున్న వారిని, ఈ రాత్రి ఊరు చివర నిలబడి వింటున్న వారిని యేసు ఈ రాత్రి ప్రేమిస్తున్నాడు. అన్యులందరూ యెహోవాకు నమస్కారం చేయడానికి ఆ పెద్ద బూర ఊదబడుతుంది. ఈ బూర ఊదినప్పుడు అన్యజనులు నమస్కారం చేస్తారు. దేవుని బూర ఊదినప్పుడు దేవుడు మహాశబ్దంతో ఆర్భాటంతో భూలోకానికి వస్తాడు. కడ బూర మోగగానే పరిశుద్ధులందరూ రెప్పపాటులో ఎత్తబడతారు. దేవుడు తన బూరను పంపించి దేవదూతలు పంపించినప్పుడు పరిశుద్ధులు ఈ కొన నుండి ఆ కొన వరకు సమకూర్చబడతారు. ఈ రాత్రి ఈ బూర పరిశుద్ధుని యొక్క జీవితానికి చివరి బూర. మరలా చెప్తున్నాను, ఈ బూర పరిశుద్ధ జీవితానికి చివరి బూర. ఈ బూర ఊదినప్పుడు ఎవరికి ఈ శబ్దం వినబడుతుందంటే, ఎవరైతే యుద్ధ భూమిలో ఉంటారో వారికి మాత్రమే ఆ శబ్దం వినబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇంకెవరికి ఆ శబ్దం వినబడదు. అంతే కదా, యుద్ధ భూమిలో ఉన్నవాడికే ఆ బూర వినబడుతుంది. అంటే యెహోవా సైన్యాధ్యక్షుడై ఉన్నప్పుడు ఆయన యొక్క యుద్ధంలో ఎవరైతే ఈ రాత్రి పరిశుద్ధతలో ఉంటారో, నీతిలో ఉంటారో, సంఘ క్రమంలో ఉంటారో, సేవకునికి లోబడి ఉంటారో, దేవుని చిత్తాన్ని చేస్తారో, దేవుని స్వరూపి కలిగి ఉంటారో వారికి మాత్రమే కడబూర వినబడుతుంది. వేరెవరికి వినబడదు. ఈ రాత్రి దేవుని బూర వినేంత పరిశుద్ధ జీవితంలో ఉన్నావో లేదో ఒకసారి ఆలోచించి చూడు. నాలుగవది, 7 తెగుళ్లలో చివరి తెగుళ్ళు. 7 తెగుళ్లలో చివరి తెగుళ్ళు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకము నుండి చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, ఇవే చివరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంత చిన్నగా చెప్తారా? ఇంత చిన్నగా చెప్తారా? కడసారి తెగుళ్ళు, ఇవే కడవరి తెగుళ్ళు. ఈ కడవరి తెగుల్లో ఈ 7వ తెగులు ఈ భూమి మీద ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో, ఈ 7వ తెగులు ఎప్పుడైతే భూమి మీదకు వస్తుందో వెంటనే దేవుని కోపము చల్లారుతుంది. అంటే ఇక మానవుడే ఉండడు భూమి మీద, మనుషులే ఉండరు. తిరుగుబాటు చేసేవాళ్ళు నాశనం అయిపోయి ఉంటారు. విగ్రహారాధికులు లయమైపోయి ఉంటారు. ఆ యొక్క 666 ముద్ర వేసుకున్న వాళ్ళు నాశనానికి జోగి ఆ యొక్క శాతానుడి చేతిలో హతసాక్షులైపోయి ఉంటారు. అంతకంటే ఎక్కువగా సేవకుడు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా, మారు మనసు పొందకుండా, ఆ సమయం వస్తే చూసుకుందాంలే అనుకున్న వాళ్ళు కూడా విడవబడి గుండెలు బాదుకుంటూ చావు కోసం ఇంత పెద్ద ఉరితాడు తీసుకొచ్చి మెడకేసుకొని దూలానికి వేలాడిన చావు వాడి దగ్గరికి రాదు. ఆమేన్. వాడు యొక్క థమ్సప్ బాటిల్ లేదా పెప్సీ బాటిల్ 2 లీటర్ల బాటిల్ లాంటివి తీసుకొచ్చి వాడు గుడగుడు తాగేసి ఇంట్లో వాళ్ళందరికీ తాపించిన వాడికి చావు రాదు. ఎందుకు రాదంటే మరణము వాడి మీద నుంచి తీయబడి ఉంటుంది, భూమి మీద నుంచి. ఆ సమయంలో 7 తెగుళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి అంతా భయకంపితులైపోతారు మనుషులు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న చివరి తెగులు భూమి మీదకి వస్తే ఒక్క ప్రాణి బ్రతకలేడు. కడబూర మోగితే
ఒక్కడు భూమి మీద నిలబడలేడు. చివరి సంఘం హెచ్చరించినప్పుడు మారు మనసు పొందకపోతే ఏ ఒక్కడు శిక్షకు తప్పదు. 7వ ముద్ర అనగా చివరి ముద్ర విప్పనప్పుడు అనగా ఎవరైతే దేవునికి లోబడరో వారి జీవితం నాశనం అవుతుంది. ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉందో ఆలోచించుడు. 5వదిగా నోట్ చేసుకోండి. 5వదిగా నోట్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైనది. 5వది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైపోయిందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న 7వ పాత్ర లేదా ముగింపు పాత్ర. ఈ ముగింపు పాత్ర 5వది ముగింపు పాత్ర. 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయి. ఆ 7 ఉగ్రత పాత్రలో 7వది చివరి ముగింపు పాత్ర లేదా చివరి ఉగ్రత పాత్ర. ఆ ఉగ్రత పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు ఈ భూమి మీద ఈ వాయుమండలం మీద కుమ్మరించినప్పుడు ఈ వాయుమండలం మీద ఉన్న వాయువు అంతా ఆగిపోతుంది. ఒక్కసారి నాతో పాటు చూడండి, మీ తలలెత్తి. ఉన్నట్టుగుండి ఈ యొక్క 7వ ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు, ఆకాశంలో నుంచి భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఈ వాయువు అన్నది, ఈ ప్రచండ వాయువులు అన్నది ఒక్కసారిగా ఆగిపోతాయి. ఉన్నట్టుగుండి ఊపిరి ఆగిపోతే లేదా నీకు గాలి ఆక్సిజన్ ఆగిపోతుంది. ఇక మనుషులకి ఊపిరి ఆడకుండా పెట్టల్లాగా చచ్చిపోతారు, చీమల్లాగా చచ్చిపోతారు, అలాగని మిడతల్లాగా చచ్చిపోతారు. ఆక్సిజన్ అందక ఉన్న చోట్లనే గిలగిలగిల కొట్టుకొని చచ్చిపోతారు. నోట్లో నుంచి రక్తం, చెవుల్లోంచి రక్తం వచ్చి గిలగిల కొట్టుకొని చచ్చిపోవడమే కాకుండా ఇక ఎక్కడెక్కడ మనుషులందరూ కూడా వాయుమండ కూడిన పట్టణం, ఐగుప్తు దేశం ఒక పట్టణం, అలాగనే బాబేలు గోపురం ఒక పట్టణం, కల్దీయుల దేశం ఒక పట్టణం, అర్థమవుతుందా? యెరూషలేము ఒక పట్టణం, అనేక పట్టణాలు ఉన్నాయి. పట్టణాలన్నీ కూలిపోయాయి. కానీ ఒక పట్టణం మాత్రం ఈ చివరిగా నిలబడుతుంది భూమి మీద. కొట్టు చప్పట్లు గట్టిగా. అదే మహిమాన్వితమైనటువంటి నూతన యెరూషలేము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, ఆ పట్టణంలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆ పట్టణంలో ఉంటుంది. ఇక సాక్షాత్తు యేసే ఆ పట్టణంలో ఉంటాడు. ఆ పట్టణము మహిమాన్వితమైన పట్టణం. ఆ పట్టణం కోసమే కదా ఈ జీవితం అంతా. కిరణ్ గారు ఎందుకు ఈ సభలు పెట్టాడనంటే, అన్నీ మాకుండి ఈ సభలు పెట్టలేదు బిడ్డ. ఏమీ లేకుండా ప్రభు మీద ఆధారపడి కన్నీళ్లతో వారిచ్చిన పిడికెడు గింజలు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెడితే ఈ సభలు ప్రభు ఏర్పాటు చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ సభల వెనుక ఈ సంఘంలో ఉన్న బిడ్డల కన్నీరు, వారి త్యాగం, వారి పరిచర్య, వారి సమర్పణ అంతా దాగి ఉంది. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తా. నేను రాత్రి 1:30 వరకు నేను మేల్కొని ఉన్నాను. మీటింగ్ అయ్యింది, వెళ్ళాను, కూర్చున్నాను. నాతో కొంతమంది వచ్చారు, కొంతమందితో మాట్లాడాను. తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. 1:30 ఎగ్జాక్ట్లీ 1:30 ఆ సమయంలో నా దగ్గరికి దైవజనులు కిరణ్ గారు వచ్చారు. 1:30 నుంచి ఆయన నాతో 2 గంటల వరకు మాట్లాడారు. దేవుని విషయాలు, మీటింగ్ విషయాలు, ఇవన్నీ మాట్లాడుకుంటుంటే వాటిని బట్టి స్తుతించుకుంటున్నాం. 2 అయిపోయింది. ఇక నేను వెళ్ళొస్తానయ్యా అన్నాడు. నేను అనుకున్నాను కిందికెళ్ళి పడుకుంటాడేమోలే అనుకున్నా. కిందికెళ్ళి పడుకుంటాడేమో అనుకున్నా. ఉదయాన్నే 7:30కు వచ్చాడు. ఒక జమ్ము తీసుకొచ్చి నేను రూమ్ అంతా కప్పాడు పైన. చాలా నీరసగా ఉన్నాడు. అన్నా ఏంటి మీరు నిద్రపోలేదు ఏంటంటే, లేదయ్యా రాత్రి 2 గంటలకి నేను నేరుగా నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళిపోయాను. కొట్టు చప్పట్లు కట్టు. కొండ మీదకి వెళ్ళిపోయాను. రాత్రంతా ప్రార్థనలో ఉన్నాను. నాకు అనిపించింది అప్పుడు, ఆ పట్టణం కోసమే కదా ఈ కన్నీళ్ళు, ఆ పట్టణాన్ని చేరడానికే కదా ఈ పరుగంతా, ఆ మహిమాన్వితమైనటువంటి ఆ నూతన యెరూషలేముకి వెళ్ళడానికే కదా ఈ మనుషుని యొక్క ప్రయాస, పోరాటము, పరుగు, పరిశుద్ధత, నీతి, ఇవన్నీ అందుకోసమే కదా. నా హృదయంలో భయం కలిగింది, పైపెచ్చు నాకు సిగ్గు కూడా కలిగింది. I have to face the ashamed through this man.
ఈ రాత్రి నీ పరిశుద్ధులు నీకు ఒక పాఠం చెప్తుంటారు. ఆ పాఠం నీవు ఆత్మీయంగా తీసుకుంటూ ఆశీర్వదించబడతావు. నువ్వు దైనికంగా ఆలోచిస్తే నీకు వర్ధిల్లింపు ఉండదు. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ వైరాగ్యము, నీ పోరాటము, నీ ఆరాటము, నీ ప్రయాస, నీ పరుగు, నీ పరలోక ప్రయాణం ఇవన్నీ ఎందుకోసం అంటే ఆ నూతన యెరూషలేముకు చేరడానికి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ నూతన యెరూషలేముకు చేరడానికి ఇది చివరి పట్టణము. ద లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్. ఎన్నో పట్టణాలు తిరిగాను నేను, కానీ చివరికి నేను చేరాల్సిన పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణం కోసమే ఈ పరుగు, ఆ పట్టణం కోసమే ఈ పోరాటం. ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఆ పరలోకము ఎదుట నిలబడినప్పుడు, ఆ పరలోకపు దర్బార్లోకి వెళ్ళగానే దేవదూతలు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు. నాకు నమ్మకం ఉంది. ఆ దేవదూతలు చెప్తారు, భూమి మీద ఎంత బాధపడ్డారయ్యా, మీరు ఎంత ప్రయాసపడ్డారయ్యా, ఆత్మల రక్షణ కోసం పరుగును పరిగెత్తారు. రాత్రింబగళ్ళు నా కొరకు, సువార్త కొరకు పరిగెత్తారు. ఓ రోడ్ల మీద నిలబడి పోస్టర్లు వేశారు. ఊరూరు తిరిగి ఇక్కడ సువార్త సభలు జరుగుతున్నాయి రండని కేకలు వేశారు. తెలిసిన వాళ్ళందరికీ యేసు రక్షకుడని ఎలుగెత్తి పిలిచారు. ఇవన్నీ ఎందుకోసమో తెలుసా బిడ్డ? ఈ ఊపిరి ఆగిపోక మునుపు ఈ భూమి మీద నువ్వు దేవుని కోసం చేయవలసినంత చేసి ముగించిన మరుక్షణము నువ్వు చేరే చివరి పట్టణమే పరలోకపు పట్టణము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ పట్టణము ఎంత అద్భుతమైందంటే 12 రత్నాలతో 12 పునాదులు కలిగిన పట్టణమట. ఆ పునాదట సూర్యకాంతపు రాయి, నీలమ రాయి, యమునా రాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సువర్ణరత్యము, గోమేధికము, పుష్యరాగము, సువర్ణల సునీయము, పద్మరాగము, సుగంధము. ఈ 12 రత్నాల చేత ఆ యొక్క పట్టణం కట్టబడింది. ఎవరి కోసం అంటే మట్టి మనుషుడు కోసం. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ మట్టి మనుషుల కోసం. ఈ మట్టి మనుషుని దేవుడు ప్రేమిస్తున్నాడు. వేర్ ఇస్ ద జీసస్ క్రైస్ట్? స్టాండ్ హియర్ ప్లీజ్. ఈ మట్టి మనసుని దేవుడు ప్రేమిస్తున్నాడు. వీడు నా పరలోకం చేర్చాలని, ఆ పరలోకపు దర్బార్లో వీడు ఉంచాలని, ఆ పరలోకపు మహామహిలో ఈ మనుషుని ఉంచాలని ఆయన కోరుకొని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకానికి పంపించాడు. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు. లేని ఎడల నేను మీతో చెప్పుదున్నా. ఇప్పుడు ఈ ప్రయాణం ఎక్కడికంటే తండ్రి ఇంట్లో ఉన్న నివాసం కోసం. నీ నివాసం ఇది కాదు బిడ్డ, నా నివాసం ఇది కాదు. నా నివాసం అక్కడుంది. నా నివాసం యేసులో ఉంది. ఈరోజు నీ చిరునామా యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎంత ఘోరమైనటువంటి జీవితాన్ని జీవించినా, ఈ రాత్రి నువ్వు రక్షించబడితే నీ నివాసము, నీ పట్టణము పరలోకమే. ఇక కొట్టు చప్పట్లు గట్టిగా. నీ నివాసము పరలోకమే, నీ అంతిమ పట్టణం పరలోకమే. ఆ పరలోకము ఎంత అద్భుతమైందంటే ఆ బంగారు త్రోవలు కలిగిన పట్టణం, ఆ 12 రత్న పునాదుల చేత అలంకరించబడిన పట్టణం, ఆ గోమేధికం చేత, నీలమరాయి చేత, యమునా రాయి చేత, పచ్చ చేత, సువర్ణరాయి చేత, గోమేధికం చేత, పుష్యరాగం చేత, సువర్ణల సునీయం చేత ఆ పట్టణం అలంకరించబడి ఎవరి కొరకు ఎదురు చూస్తుందంటే పరిశుద్ధుల కొరకు ఎదురు చూస్తుంది. భూమి మీద కడుపు మార్చుకొని సేవ చేసే వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంది. ఆత్మల కోసం పరితపించే వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంది. ఆత్మల రక్షణ కొరకు తమను తాము వేయపరుచుకునే వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంది. ఇంకా యేసుక్రీస్తు ప్రభు దేవుడిని ప్రకటించడానికి భూమి మీద సాక్షులుగా జీవించే వారి కొరకు ఆ పట్టణం ఎదురు చూస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ పట్టణం నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తుంది బిడ్డ. ఆ పట్టణానికి పోవాలంటే ఈ రాత్రి నీకు ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఆ పరలోకములోకి వెళ్ళడానికి మునుపు అబ్రహాం ఒక మాట అన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 11:10 ఆ పునాదులు కలిగిన పట్టణమును అబ్రహాము చూచి ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచుచూ ఉంటుందని రాయబడిందంట. అసలు పునాది కలిగిన పట్టణము అబ్రహామే కనీసం కట్టుతో కూడా చూడలేదే. కానీ 11:10 హెబ్రీయుల రాసిన పత్రికలో ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని చూచాడంట అబ్రహాము. నా పితృడైన అబ్రహాము ఒక బొమ్మలు అమ్ముకునేవాడు, ఊరనే పట్టణంలో బొమ్మలు అమ్ముకునేవాడు.
ఆ పంబలు అమ్ముకునేవాడు దేవుని చేత మరులు కొల్పబడి దేవుని చేత నడిపించబడినప్పుడు ఆ పునాదులు కలిగి పట్టణాన్ని చూచినట్టే ఈ రాత్రి అన్యులైన వారు క్రీస్తు రక్తం చేత కడగబడి పునాదులు కలిగిన పట్టణాన్ని చూడబోతున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. పునాదులు కలిగిన పట్టణంలోకి వెళ్ళబోతున్నారు. ఆ పునాదు కలిగిన పట్టణము నీ కోసం నా కోసం ఉన్నది. ఆ పట్టణం గురించి బైబిల్లో రాయబడింది 750 కోసులు అని రాయబడింది. ఆ పట్టణం యొక్క వైశాల్యము 750 కోసులు. నాకు అర్థం కాల, మీకు అర్థం ఏంటో నాకు ఇలా చేతి చూపించండి. 750 కోసులు. ఆ మాట నేను చదివినప్పుడల్లా చాలా బాధపడ్డారండి. ఏంటి ప్రభువా 750 కోసులు, అసలుకి ఏంటి 750 కోసులు, ఎందుకు 750 కోసులను రాసావు, అసలుకి ఏం చేయాలి, ఈ 750 కోసులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా పోయింది, ఏంటి అని నేను బాగా చదువుకుంటూ వచ్చాను. 16వ వచనం చూద్దాం. 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది, ఆ పట్టణం చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పు సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలువుగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగు ఎత్తు వెడల్పు సమముగా ఉన్నదని రాయబడింది. పోనీ 17వ వచనంలో ఏమైనా మర్మం ఏమైనా బయట వస్తుందనంటే ఆ మనుషుని యొక్క కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలత అని రాయబడింది. ఏంటి కొలత అంటే పరలోకం ఇంత కొలత ఉంటుందని దేవుడు బైబిల్లో చెప్పకనే చెప్పాడు. కొట్టని చప్పట్లు గట్టిగా. పరలోకం ఎత్తు వెడల్పు పొడగు వైశాల్యం అంతా దేవుడు రాసి పెట్టాడు. కానీ ఎక్కడ కానీ ఆధారాలు దొరకలేదు. ఈ వచనాలు చూస్తే చాలా అటు ఇటు కనపడింది. కానీ 750 కోసులు మనుషుడు దూత కొలతతో చూస్తే, కానీ నేను తర్జుమాలో చూసుకుంటే 1500 మైళ్ళు 750 కోసులకు సమానం. హల్లెలూయా. పరలోకం యొక్క పట్టణం యొక్క పొడ చెప్పబడింది. ఆ పరలోకపు కొలత మనుషుని కొలతతో కొలుచుకుంటే 2500 కిలోమీటర్లు ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. 2500 కిలోమీటర్లు. ఇంత వైశాల్యం కలిగిన ఈ పట్టణంలోకి మనుషుని తీసుకెళ్లాలని యేసుక్రీస్తు ప్రభు నరుడుగా వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నరుడుగా వచ్చాడు. ఆయన నరుడుగా వచ్చి తను తాను అప్పగించుకున్నాడు. సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. రక్తము గార్చి ప్రాణం పెట్టాడు. సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు. వ్యాధిగ్రస్తుడిగా ఎంచబడ్డాడు. వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. ఆయన ముఖం మీద ఫు 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 అని ఉమ్మి వేస్తున్నా ఆయన ఆ ఉమ్మిని భరించాడు. మీకు మాట నేను చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు ముఖం మీద ఫు ఫు అని ఉమ్మి వేస్తున్నా చేతిలో సిలువ మోయలేని సిలువను మోసుకుంటూ ఉంటే కనీసం ఉమ్మును తుడుచుకోవడానికి కూడా నా యేసయ్యకి చెయ్యి రాలేదు బిడ్డ. నా యేసయ్యకి చెయ్యి కూడా రాలేదు. ఆ దారాలుగా ముఖంలో నుంచి ఆ ఉమ్ము అలాగా కారిపోతూనే ఉన్నది. తల మీద పెట్టబడినటువంటి ఆ ముళ్ళ కిరీటము తలలో నుంచి మెదడులో నుంచి కళ్ళల్లో నుంచి ఆ ముళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. 10,000 మందిలో గుర్తింపగలిగిన ఈ సౌందర్యమైనటువంటి నా యేసయ్య సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. వ్యాధిగ్రస్తుడిలాగా మారిపోయాడు. నా పాపము నిమిత్తమై వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. శిక్ష నొందినవానిగా మారిపోయాడు. 39 కొరడా దెబ్బలు, 259 కొరడా దెబ్బలు ఆయన వీపంతా చీరేశాయి. ఎక్కడ చూసినా గాయాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి శ్రమ నా యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. ఈ మనిషిని ఇంతగా ప్రేమించిన దేవుడు ఈ మనిషి కోసం తాను తన మహిమను విడిచి మహిమోన్నతమైన పట్టణంలోకి మనిషిని తీర్చడానికి మట్టి మనిషిగా దిగి వచ్చిన మహనీయుడైన నా యేసు ఈ మనిషి మీద ప్రేమ చావక ఈ మనిషిని వెతుక్కుంటూ రాళ్ల దెబ్బలు తిన్నాడు, కొడా దెబ్బలు తిన్నాడు. చివరకు తాను తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. నేరస్తుల మధ్యలో నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు ఒకనిగా ఎంచబడ్డాడు. ఏ పాపం ఎరగని యేసుక్రీస్తు ప్రభు పాపిగా మార్చబడ్డాడు. శాపమే లేని యేసుక్రీస్తు ప్రభు శాపగ్రాహిగా మార్చబడ్డాడు. ఆయన వీపు నాగటి చాల వలె దున్నబడింది. ఆయన ముఖమంతా రక్తధారలుగా మారిపోయింది.
పిడుగుద్దుల చేత ముఖమంతా గుద్దగా, కనుగుడ్లు సైతం అలాగా బయటకు వచ్చినంతగా గాయపరచబడ్డాడు. గుక్కుడు మంచినీళ్ళు కూడా నోసుకోకుండా 9 గంటల సేపు సిలువలో వేలాడాడు. నేరస్తుల మధ్యలో నేరము చేసిన వాడిగా ఎంచబడినప్పుడు పక్కనున్న నేరస్తుడు కూడా, నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే కిందకు దూకు, నువ్వు దూకి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించని వాడు కూడా అవమానపరుస్తున్నా మౌనంగా ఉన్నాడు సిలువలో. ఒక పక్క యూదులు ఇశ్రాయేలు వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే ఇప్పుడు అద్భుతం చేసి కిందకు దూకు, ఇప్పుడు కానీ నువ్వు అద్భుతం చేస్తే నువ్వు దేవుని కుమారుడిని మేము నమ్ముతావని అంతమంది పరిహసించి గేలి చేస్తున్నా నోరు తెరవలేదా ప్రేమ? నోరు తెరవలేదా ప్రేమ? ఆయన ముఖానికి ఒక గుడ్డను కప్పి అందరూ పిడుగుద్దులు గుద్దుతూ, నిన్ను కొట్టిందెవరు ప్రవచించని, నువ్వు ప్రవక్తవైతే ప్రవచించని అందరూ ఆయన ముఖం మీద గుడ్డను కప్పి పిడుగుద్దులు గుద్దుతుంటే, కొట్టిన వాడెవడో తెలిసినా కూడా ప్రవచించలేకుండా ప్రవక్త మౌనమైన రోజు. ఈ మట్టి మనిషిని వెతుకుతూ వీడి కోసం వచ్చి, నా కోసం వచ్చి, నా ఘోరమైన పాప జీవితం కొరకు నేను చావవలసిన నా స్థానంలో, నీవు చావవలసిన నీ స్థానంలో నీకు బదులుగా నిలబడి ప్రాణము పెట్టిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఈ మరణాన్ని సృష్టి యావత్తు చూడలేక భూకంపం వచ్చి సూర్యుడు నలుపైపోయాడు. ఆ దేశము గొప్ప భూకంపం వచ్చి గడగడలాడిపోయింది, పర్వతాలు బద్దలైపోయాయి, దేవాలపు తెర పైనుండి క్రింద వరకు చినిగిపోయింది, ప్రకృతి విలయతాండమై మ్రోగింది. నీతిమంతుని మరణాడు చూడకుండా సృష్టి తలడిల్లిపోయింది. ఇంతటి ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను క్షమించడానికి ఇక్కడికి వచ్చాడు బిడ్డ. నిన్ను నన్ను క్షమించడానికి వచ్చాడు. ఎదినము ఉదయాననగా వెళ్ళి ప్రార్థిస్తుంటే ప్రభు నాతో చెప్పాడు, బిడ్డా ఈ రాత్రి నేను ప్రజలందరినీ నా రెక్కల చాటుకు తీసుకురాబోతున్నాను, నేనేమై ఉన్నానో వారికి తెలియచేయబోతున్నాను, నీవు వారికి వెళ్ళి నా మాటగా తెలియచేయమని ఆయనతో చెప్పడానికి పట్టిన సమయం ఎంతటి? ఈరోజు 9 గంటల సేపు ప్రార్థనలో ఉంటే ఆయన చెప్పిన అంతిమ తీర్పు ఈ రాత్రి దేవుడు చెప్పింది. ద లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్. దేవుడు చెప్పిన చివరిదని చూడకో. ఈ రాత్రి ప్రేమ నిన్ను చివరిగా పిలుస్తుంది. లేచి నిలబడదాం. ఈ ప్రేమ ఇంకా నీ మీద జాలి పడుతుంది. ఈ ప్రేమ ఇంకా నీ మీద అరులు చేస్తుంది. ఈ పిచ్చి ప్రేమ నిన్ను వెతుకుతుంది. ఈ పిచ్చి ప్రేమ నీ కోసం తల్లడిల్లిపోతుంది. ఈ పిచ్చి ప్రేమ ఇంకా నీ కోసం తల్లడిల్లిపోతుంది. ఈ పిచ్చి ప్రేమ ఇంకా నీ కోసం పరిగెడుతుంది. ఈ రాత్రి నువ్వు రావాలని, ఈ రాత్రి నువ్వు సంపూర్తిగా దేవునికి లోబడాలని ఆ పిచ్చి ప్రేమ నీ కోసం నిలబడింది. అందరం ఆకాశం చేతులు పైకెద్దాం. కిరణ్ గారు, అందరం ఆకాశం వైపు చేతులు పైకెద్దాం. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నన్ను రక్తంతో కడిగి పరిశుద్ధపరచు ప్రభువా. ఈ రాత్రి నేను పాపాత్ముడను, నా పాపాన్ని క్షమించు ప్రభువా. నా పాపాన్ని క్షమించు, నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు ప్రభువా. పరిశుద్ధపరచు ప్రభువా. ఈ రాత్రి నీ ప్రభావ మహిమను నేను కన్నులారా చూడగలిగాను. వాక్యము ద్వారా నాతోనే మాట్లాడావు ప్రభువా. ప్రభువా, నా కోసం సిద్ధపరిచిన పరలోక పట్టణం పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చిన స్థితిలో ఉండగా ఆ పరలోక రాజ్యాన్ని నేను ఎక్కడ పోగొట్టుకుంటానో అని, ఆ పరలోకానికి నేను ఎక్కడ దూరం అయిపోతానో అని, నా కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి
సంపూర్ణముగా నీ రక్తమును ధారపోసి నేను చేతులతో చేసిన పాపము కొరకై నీ చేతుల్లో మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డావు. నేను పరిగెడుతూ చేసిన పాపము కొరకై నీ పాదాలలో మేకులు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డావు. తలంపులతో చేసిన పాపము కొరకై నీ తలలో ముళ్ళ కిరీటమును ధరించడానికి ఇష్టపడ్డావు. హృదయపూర్వకముగా చేసిన పాపము కొరకై నీ ప్రక్కలో బల్లెము పొడిపించుకోవడానికి ఇష్టపడ్డావయ్యా. అవునయ్యా. ఓ అరికాలు మొదలుకొని నెత్తి వరకు ఏ కొంచెమైన స్వస్థత లేకుండా పాపపు గాయముల చేత, దోషముల చేత, అపరాధముల చేత నేను చచ్చిన వానిగా ఉండగా ప్రభువా నా కోసం సిలువలో శ్రమ అనుభవించావు. మీ వీపు నాగడి చాలా వల్ల దున్నబడింది, నెత్తురు ముద్దగా మారిపోయావు ప్రభువా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఎవరు నా పాపమునకు ప్రాయశ్చిత్తము చేయలేదు, ఎవరు నా శిక్షను భరించలేదు, ఎవరు నా పాప స్థితిని మార్చలేదు. నీవు మాత్రమే నా పాప స్థితిని చూసిన దేవుడు. నీవు మాత్రమే నరకము నుంచి నన్ను తప్పించి నువ్వు సిద్ధపరిచిన పరలోక రాజ్యమునకు నన్ను చేర్చడానికి నా స్థానములో నిలబడ్డ దేవుడవు నీవయ్యా. నా స్థానములో నీవు నిలబడ్డావయ్యా. ఈ రాత్రి నీ రక్తముతో నీవు నిలబడిన స్థానములో నేను నిలబడాలి నాయన. అవును తండ్రి. నువ్వు అనుభవించిన అవమానాలు నేను అనుభవించాలి. అవును యేసయ్యా. నీవు తిన్న దెబ్బలు నేను తినవలసినవి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. నీ రుణం తీరదయ్యా. యేసయ్యకి పిచ్చి ప్రేమ. ఏమిచ్చినా నీ రుణం తీరదు ప్రభువా. నువ్వంటే యేసయ్యకి ఎంతో పిచ్చి ప్రేమ దేవా. ఆ ప్రేమ ప్రభువా ఈ రాత్రి మీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నామయ్యా. మీ పాదాల వైపునైనా మీ సన్నిధి వైపు మా చేతులు జాపుతున్నాం ప్రభువా. లెక్కలేని మార్లు నేను దుఃఖపరిచిన స్థితి, నీ గాయాలు రేవా తండ్రి. అయినా మమ్మల్ని అప్పగించలేదు, ప్రేమించావయ్యా. అవును తండ్రి. క్షమించావు ప్రభువా. ఆమేన్. మా రక్తముతో అడిగావు ప్రభువా, పరిశుద్ధులుగా మార్చావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అవునయ్యా. యేసయ్యా ఎంత గొప్ప దేవుడు నాయనా. రాత్రి దేవుని హస్తం ఇక్కడ దిగి వచ్చింది. రాత్రి నా ప్రతి పాపములను, రాత్రి ప్రతి ఒక్కరిని కడిగి పరిశుద్ధపరచడానికి, ఈ రాత్రి ప్రజలను శుద్ధీకరించడానికి నా రహస్య పాపాలను ఇక్కడ నిలిచి ఉన్నది. ప్రతి విధమైన అపవిత్రతను, ప్రతి విధమైన దోషమును, ప్రతి విధమైన లోభము, ప్రతి విధమైన మోహమును, ప్రతి విధమైన మతమును, ప్రతి విధమైన అక్షరమును, అహంభావమును, అహంకారమును మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. పశ్చాత్తాపరచండి ప్రభువా. శుద్ధి చేయండి ప్రభువా. అంతరంగమును మీ రక్తముతో కడగమని అడుగుతున్నామయ్యా. మీ వైపు చేతులు చాపుతున్నామయ్యా. ప్రభువా నీకు స్తోత్రం. ఒక్కసారి నువ్వు సిలువలో చిందించిన రక్తము చేత మా ప్రతి దోషాలను కడిగివేయమని అవునయ్యా ఈ ప్రజల పక్షముగా ప్రార్థిస్తున్నామయ్యా. పశ్చాత్తాపడుతున్నాం ప్రభువా. ఈ గ్రామం అంతా రక్షించబడాలి. అవును తండ్రి. ఈ గ్రామము దీవించబడాలి. రక్షించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలి. యేసయ్యా ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలు దీవించబడాలి. యేసయ్యా ఇక్కడున్న ప్రజలందరూ ఈ రాత్రి పేర్లు రాయబడాలి. పాదాలను పట్టుకొచ్చు, పాతాళ పట్టుకొచ్చున్నాము నాయనా. గోజాడుతున్నామయ్యా. క్షమాపణ చెప్పుకుంటున్నాము నాయనా. కడిగి పరిశుద్ధపరచండి తండ్రి. నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి. తన స్వభావమును దయచేయండి ప్రభువా. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును దయచేయండి ప్రభువా. శత్రువును క్షమించగలిగిన మనస్సును దయచేయండి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయి మనస్సు. పరిశుద్ధాత్మ చేత మమ్మలను కదిలించండి. ఆమేన్. యేసయ్యా అదుగో దేవుని ప్రేమ నీ కోసం నిలిచి నీ సన్నిధిలో పశ్చాత్తాప హృదయం దయచేయండి. నీ హృదయాన్ని పట్టిన ఖర్చుకోక చీల్చబడిన మీ చేతులు చాపబడ్డాయి ప్రభువా.
ఈ రాత్రి నువ్వు క్షమించబడబోతున్నావు. స్రవిస్తూ ఉన్నది ప్రభువా. ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎంత ఘోర పాపివైనా యేసయ్యా, యేసయ్య రక్తం ఇక్కడ నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది. మీ రక్తము అదుగో దేవుని రక్తం ఇక్కడ కదులుతున్నది. దేవుని రక్తం ఇక్కడ కదులుతున్నది. చప్పట్లు చప్పట్లు. ప్రతి కాడిమాకులు, ప్రతి ఆటంకాలు ఈ రాత్రి కొట్టివేయబడుతున్నాయి. ఈ రాత్రి ప్రతి ఒక్కరి మీదకు దేవుని అభిషేకం దిగి రాబోతుంది. ఈ రాత్రి ప్రతి సంఖ్యలు పడిపోతున్నాయి. ఈ రాత్రి యేసయ్య సన్నిధి చేత ప్రతి ఆత్మ నింపబడబోతున్నది. దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ అనేకులు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు తాకుతున్నాడు. నేను చూస్తున్నాను ఆత్మలో ప్రతి ఒక్కరిని దేవుడు తాకుతున్నాడు. అవునయ్యా, బిడ్డలు లేని వారికి దేవుడు బిడ్డలు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా వ్యాధులు అనిపించిన వారికి సంపూర్ణమైన స్వస్థత ఈ రాత్రి యేసు ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా సమస్యల వలయంలో ఉన్న వాళ్ళు, సమస్యల కొలిమిలో ఉన్న వాళ్ళు ఈ రాత్రి సంపూర్ణంగా యేసయ్య ద్వారా విమోచించబడబోతున్నారు. ప్రతి కట్లు తెగిపడిపోబోతున్నాయి. ప్రతి సాతాను శక్తులు, అపవిత్రమైన శక్తులు, చాతపడి శక్తులు, చెల్లంగి శక్తులు మనుషుల హృదయాల నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, యేసయ్యా, ఈ రాత్రి నీ చివరి మాట నా జీవితానికి ఒక మలుపని నమ్మాను. నా కోసమే, మా కోసమే భూలోకానికి వచ్చావని నేను విశ్వసించాను. నా కొరకై సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి నన్ను ఆ పరలోకము తీసుకెళ్ళడానికి, ఆ మహిమ కలిగిన పట్టణంలో ఉంచడానికి, నా కోసమే దిగి వచ్చిన దేవుని కుమారుడు.